న్యాచురల్ గా ఉండాల్సిన బ్యాక్టీరియా మొత్తం చేంజ్ అయిపోతుంది. డయాబెటీస్ కి అదే కారణం అంటున్నారు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి అదే అంటున్నారు. నెక్స్ట్ 5-6 years లో చాలా డేటా మనకి బయటకు వస్తుంది. సో ఇండైజెషన్, ఈవెన్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, కొంతమందికి 2-3 days కి చూస్తుంటాం. సో దాని వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. 25 to 30 grams ఆఫ్ ఫైబర్ పర్ డే ఒక మనిషి తినే ఆహారంలో ఉండాలి. ప్రోటీన్ అనేది ప్రతి మనిషికి 0.8 grams per kg బాడీ వెయిట్ అంటాం. మనము ఎండకు అసలు ఎక్స్పోజర్ అవ్వట్లేదండి. ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ ద పీపుల్, నాట్ ద ఫుడ్. సీడ్ ఆయిల్స్ ఏవైనా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఆల్ ఆర్ సిమిలర్. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తే బెస్ట్? గ్యాస్ట్రిక్ వచ్చిన తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చాక ఎక్కువ మసాలా కానీ, పెప్పర్, కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ, గ్యాస్ట్రిక్ ఇరిటెన్స్ అంటాము, టీ కాఫీస్ ఎక్కువ కానీ, అండ్ వాళ్ళకి ప్రోబయోటిక్స్ చాలా హెల్ప్ అవుతుందండి. ఎక్కిలు రావడానికి కూడా కొంచెం కారణం ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో నీకు న్యాచురల్ టేస్ట్ వస్తుంది అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కూడా క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నట్టు అర్థం. వే ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆన్ అన్ యావరేజ్ ఒక స్కూప్ గివ్స్ 25 grams ఆఫ్ ప్రోటీన్ అండి. సో ఈ వాజ్ ఎ యంగ్ గై అనమాట. ఇలానే జిమ్ కి వెళ్ళి హీ హాస్ బైడ్ సప్లిమెంట్, ఎండ్ అప్ ఇన్ కిడ్నీ ఫెయిల్యూర్ అండి. గ్యాస్ట్రిక్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుందండి? గ్యాస్ట్రిక్ అంటేనే చాలా వాస్ట్ టాపిక్ అండి. అందరికీ కామన్ గా ఇప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ఉందండి, గ్యాస్ట్రైటిస్ ఉంది అండి అంటారు. సో ఎందువల్ల గ్యాస్ట్రైటిస్ ఉంది అనేది కనుక్కోవాలి మనం. అంటే ఇట్ కెన్ బి సింపుల్ కారణం వల్ల అవ్వచ్చు, పెద్ద కారణాల వల్ల అవ్వచ్చు. సో కొన్ని వాళ్ళ సివియారిటీని బట్టి టెస్ట్ చేస్తామండి. అంటే కొంతమంది కడుపులో మంటలాగా ఉండింది, ఎందుకు వస్తుంది, లేదా అరగనట్టు ఉంటుందా, లేదా తేపులు బాగా వస్తాయి, సో అలా ఉంటుందా, గొంతులోకి వచ్చినట్టు ఫుడ్ ఉంటుంది, అలా ఉంటుందా, వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఎందుకు అనేది కొన్ని టెస్ట్లు, ఎండోస్కోపీ అవ్వచ్చు, కొన్ని టెస్ట్ల వల్ల ఎవాల్యుయేట్ చేస్తామండి. సాధారణంగా అయితే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ యంగ్ జనరేషన్ లో చూసేది బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, లాంగ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ మీల్స్. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తే బెస్ట్ గ్యాస్ట్రిక్ వచ్చిన తర్వాత? గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చాక జిఆర్డి కానీ, అల్సర్స్ కూడా గ్యాస్ట్రైటిస్ కింద కొంతమందికి ఉంటుంది. సో వాళ్ళకైతే గ్యాస్ట్రిక్ ఇరిటెన్స్, ఎక్కువ మసాలా కానీ, పెప్పర్, కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ, గ్యాస్ట్రిక్ ఇరిటెన్స్ అంటాము, టీ కాఫీస్ ఎక్కువ కానీ, అలాంటివి తీసుకోకపోతే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి ప్రోబయోటిక్స్ చాలా హెల్ప్ అవుతుందండి. గట్ మైక్రోబయోటాకి మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి పెరుగు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెష్లీ సెట్ కర్డ్, న్యాచురల్ గా, ఈవెన్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ హెల్ప్ అవుతాయి, మన ట్రెడిషనల్ ఇడ్లీ దోసాలు కూడా. సో టు సమ్ ఎక్స్టెంట్, అండ్ పెరుగు ఇస్ అ న్యాచురల్ ప్రోబయోటిక్ దట్ విల్ రియలీ హెల్ప్ ఇన్ ద గట్ మైక్రోబయోటా. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు సోడాలు తాగొచ్చా, అంటే సాఫ్ట్ డ్రింక్స్ తాగొచ్చా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సోడా తాగితే నాకు ఇండైజెషన్ అనిపించదు, డైజెషన్ అయినట్టుగా ఉంటుంది, హెవీగా ఉండదని చాలా మంది చెప్తారండి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే సోడా కార్బోనేటెడ్. అంటే అది మీకు ఎందుకంత హాయిగా ఉంటుంది అంటే అది మొత్తం కార్బన్ డైఆక్సైడ్, కార్బోనేటెడ్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే మొత్తం ఫ్రీగా అనిపించినట్టు అనిపిస్తుంది. కానీ దట్ విల్ ఎఫెక్ట్, దానికి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. కార్బోనేటెడ్ బెవరేజెస్ ఎప్పుడు, ఆ సోడా అనేది ప్లెయిన్ లైమ్ వాటర్ తాగండి, జీరా వాటర్ తాగండి, ఏం కాదు, అది న్యాచురల్ గా మీకు తగ్గిస్తుంది. సింపుల్ జీరా వాటర్ అండి, జస్ట్ రాత్రి నానబెట్టుకుని పొద్దునే, ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్తాము, జీలకర్ర మన ట్రెడిషనల్ హౌస్ హోల్డ్ ప్రతి ఇంట్లో ఉంటుంది, అది రాత్రి నానబెట్టుకుని పొద్దున వాటర్ తాగండి, న్యాచురల్ గా మీకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా వరకు తగ్గుతాయి. అలాంటివి చేసుకోవచ్చు. కానీ కార్బోనేటెడ్ బెవరేజెస్ వల్ల ఇన్స్టెంట్ గా మనకు అనిపిస్తుంది చాలా రిలీఫ్ గా ఉంది, డైజెషన్ అయిపోయినట్టుగా ఉంది, నాకు హెవీనెస్ అంతా తగ్గిపోయిందని, కానీ అవి అగ్రివేట్ అవ్వడానికే కారణమవుతాయి లాంగ్ టర్మ్ లో, అది అలవాటు చేసేసుకుంటే తప్ప దానివల్ల ఉపయోగం అయితే లేదండి సోడాస్ వల్ల. ఇది ఆర్టిఫిషియల్ గా కార్బోనేట్ చేస్తాము కదా, అవి నెగిటివ్ గా ఇంపాక్ట్ పడతాయి. నేను విన్నది ఏంటంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఫర్మెంటెడ్ దోశ గానీ, ఇడ్లీ గానీ ఫర్మెంటెడ్ బ్యాటర్ కదా, ఫర్మెంటెడ్ బ్యాటర్ తినకూడదు, అప్పటికప్పుడే వండుకుని తినాలని చెప్పి నేను విన్నాను. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఫర్మెంటెడ్ అంటే అండి ఎన్ని డేస్ అని. సో ఇమీడియట్ గా ఫర్మెంట్ అయింది తింటే ఏమి అనిపించదు. త్రూఅవుట్ ద డేస్ మనం స్టోర్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఎక్స్ట్రీమ్స్ ఉంటే ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్, సివియర్ గా కనిపిస్తుంది. అంటే కొంతమందికి ఈవెన్ పులుపు, ఎక్కువ పుల్లగా ఉన్నది కూడా వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో అందుకని వాళ్ళు పులుపు తినకూడదు, చింతపండు తింటే మేడం మాకు కొంచెం మంటగా ఉంది అలా చెప్తారు. కానీ వాళ్ళకి రూట్ కాజ్ ఏమైంది అక్కడ అనేది తెలుసుకుంటే అందరికీ సేమ్ ఉండదండి.
సో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది ఒక కండిషన్ బట్టి. ఎందుకు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి. ఇప్పుడు అల్సర్ అనుకోండి, దానికి మేము చెప్పే విధానం వేరే ఉంటుంది. లేదా నార్మల్ గ్యాస్ట్రైటిస్ జీఈఆర్డీ కానీ గ్రేడ్స్ బట్టి దాన్ని బట్టి చేంజ్ అవుతుందండి. సో ఏంటి అనే దాన్ని బట్టి కొంచెం మార్పులు చేయాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ ది కేస్, జనరల్ ఆన్సర్. అవునండి. జనరల్ ఉండదు. ఎందుకంటే మేము క్లినికల్‌గా అడుగుతున్నారు కదా! ఇప్పుడు హెల్త్, వెల్‌నెస్, వెయిట్ దీనికి జనరల్‌గా ఇవ్వగలుగుతాను. కానీ గ్యాస్ట్రిక్ అని అంటే చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి షుగర్స్ అన్‌కంట్రోల్డ్ ఉండకపోయినా కూడా గ్యాస్ట్రిక్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. చాలా మందికి తెలీదు. వైటమిన్ బి12 తక్కువ ఉన్నా కూడా డైజెషన్ సరిగ్గా అవ్వదు. చాలా మందికి తెలీదు. సో ఏంటంటే దానివల్ల ఈచ్ కేస్ టు కేస్ బేసిస్ క్లినికల్‌గా ఎప్పుడైతే మనం ఎవాల్యుయేట్ చేస్తామో కేస్ బట్టి కేస్ మార్చాల్సి ఉంటుంది. వాళ్ళ ఎందుకు వచ్చింది దాన్ని బట్టి మేము ఆహారంలో మార్పులు చేస్తాం. ఇప్పుడు ఫెర్మెంటేషన్ చేసి బయటన పెట్టి రేపు మార్నింగ్ మనం దోసలో, ఇడ్లీయో వేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! అది బెస్ట్ కాదంటారు. ఆహా! దోస, ఇడ్లీ చేశాక కూడా 1 ఆర్ 2 డేస్ వరకు ఆ బ్యాటర్ వాడొచ్చండి. డేస్ టుగెదర్ బ్యాటర్‌ని యూ డోంట్ కంటిన్యూ చేయకండి అంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ ఏమవుతోంది అంటే ఇడ్లీ, దోస బ్యాటర్ కూడా ఇంట్లో చేసుకోవట్లేదండి. దే ఆర్ గెట్టింగ్ ఇట్ ఫ్రమ్ ద సూపర్ మార్కెట్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఫర్ డేస్. అంటే 1 వీక్, 10 డేస్‌కి కూడా అది ఫ్రెష్‌గా ఉంటుంది అని వాడు ఎక్స్‌పైరీ బెస్ట్ బిఫోర్ డేస్ రాస్తున్నారు. సో అవి నేచురల్‌గా ఫెర్మెంట్ అవ్వడం వేరు. దాని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి ఫుడ్ ఎన్హాన్సర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ కొంచెం ఎక్కువగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అదంతా ఫ్రెష్‌గా పులవకుండా మీకు కొన్ని డేస్ ఉండాలి అంటే. సో, ఆ యూసేజ్ బదులు ఫ్రెష్‌గా తీసుకునేది, ఫ్రెష్‌గా ఫెర్మెంట్ అయ్యేది, నేచురల్‌గా ఫెర్మెంట్ అయ్యేది వేరు. నువ్వు ఆర్టిఫిషియల్‌గా వెన్ యూ ఆర్ యాడింగ్ ప్రిజర్వేటివ్స్ కానీ అవి ఎక్కువ యూసేజ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో కాజింగ్ ఎ లిటిల్ ఎఫెక్ట్స్. అంటే మన ఈటింగ్ హ్యాబిట్స్ చాలా డ్రాస్టికల్‌గా చేంజ్ అయ్యాయండి. సో దానివల్ల మేము ఈ సివియారిటీ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ మామూలుగా పొట్టకి మంచిదంటారు కదా! అంటే పులబెట్టిన ఫుడ్స్ అన్ని పొట్టకి మంచిదంటారు కదా! గట్ మైక్రోబయాటా అంటే బిగ్గెస్ట్ ఇమ్యూన్ ఆర్గాన్ అని చెప్తామండి. మన జిఐ ట్రాక్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే మనం ఆహారం తిన్న దగ్గర నుంచి డైజెషన్ అయ్యి మన శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసి అవసరం లేనివి బయటికి పంపించే పనంతా అదే చేస్తుంది. ముఖ్యమైన ఆర్గన్ అన్నమాట అది. ఈ మౌత్ నుంచి యానస్ దాకా ఉన్నప్పుడు దాని ఫంక్షన్ మన హెల్త్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది మంచిగా ఫంక్షన్ అయితే మన హెల్త్ చాలా బాగుంటుంది. మిలియన్స్ ఆఫ్ బాక్టీరియా ఉంటుందండి మన ఇంటెస్టైన్స్ లో. అవి మంచి బాక్టీరియా అన్నమాట. మన శరీరంలో ఏదన్నా చెడు వస్తే సో దట్ విల్ ఫైట్ అగైన్స్ ద ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అది చెడుని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తాయి. సో దాని యాంటీబాడీస్ అవన్నీ డెవలప్ అయ్యి సో అది తగ్గడం వల్ల ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏంటంటే మన ఈటింగ్ హ్యాబిట్స్. సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేకప్ వేస్తున్నామండి ఫుడ్ కి. సో రకరకాల మేకప్ వేస్తున్నాము. కలర్స్ అవ్వచ్చు, ఫుడ్ ఎన్హాన్సర్స్ అవ్వచ్చు, టేస్ట్ ఎన్హాన్సర్స్ అవ్వచ్చు. రకరకాల టేస్ట్లు నచ్చుతున్నప్పుడు దానికి ఏంటంటే ఆర్టిఫిషియల్ మెథడ్స్ వల్ల దాని టేస్ట్ ని ఇంప్రూవ్ చేస్తున్నాము, షెల్ఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తున్నాము. మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమీ తినట్లేదు. సో ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే న్యాచురల్ గా ఉండాల్సిన బ్యాక్టీరియా మొత్తం చేంజ్ అయిపోతుందండి. ఆ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది దానివల్ల. డయాబెటిస్ కి అదే కారణం అంటున్నారు. కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి అదే అంటున్నారు. ఈ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ 5-6 ఇయర్స్ లో చాలా డేటా మనకి బయటికి వస్తుంది. అన్నిటికీ ప్రాబ్లం ఆ గట్ వల్లే అనేసి. నీకొచ్చిన ఏ ప్రాబ్లమ్ కైనా మూల కారణం దాంట్లో ఉంది అని చెప్తున్నారు. సో రీసెర్చ్ బాగా జరుగుతోంది. సో హెల్తీ గట్ మైక్రోబయాటా ఉంటే అన్ని రోగాలు రాకుండా కాపాడుతుంది. ఆ బాక్టీరియా ఏదైతే చెడు బాక్టీరియా ఎక్కువైపోయి మంచి బాక్టీరియా తగ్గుతోందో అప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటామన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ ఈజ్ కాజ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. చిన్న కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, ఆర్థరైటిస్‌లు ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి గదండీ. ఒబెసిటీ వీటన్నిటికి మూల కారణం ద సీడ్ ఈజ్ ఇన్ యువర్ గట్. గట్‌లోనే ఉంది మొత్తము అని రీసెర్చ్ చెప్తోంది. ఇనీషియల్ డేటా అయితే ఉంది కానీ ఇన్ డీటెయిల్ దేర్ ఈస్ ఎ లాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తినడం వల్ల ఈ లోపల ఉన్న ఈ మంచి బాక్టీరియా అనేది పెరిగి మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా సరే, ఏమైనా వచ్చినా సరే ఫైట్ చేయడానికి ఉపయోగపడుతదా? యెస్ అండి. అవును. యాంటీబాడీస్ పోలీస్‌మెన్ ఫర్ ద బాడీ. సో దట్ విల్ వర్క్ లైక్ థట్ అన్నమాట. నంబర్ ఆఫ్ పోలీస్ తగ్గిపోతే ఎంత డిఫికల్టీనో అదే అవుతోంది మన బాడీకి. సో దట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడానికి మూల కారణం అదే. సో ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ అనేది తిని మన గుడ్ బాక్టీరియా అనేది పెంచుకోవడానికి పెరుగు కాకుండా ఇంకేం ఈజీ ఆప్షన్స్ ఉన్నాయి మామూలుగా తినడానికి?
గట్ మైక్రోబయాటాకి పెరగడానికి సార్ సింపుల్ గా ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ ఎంత ప్రాసెస్డ్, ఎంత ప్రిజర్వ్డ్ ఉంటుందో అంత డిఫికల్టీ ఉంటుంది అనమాట మన గట్ కి. సో ఫ్రెష్ గా వండిన పదార్థం, ఫ్రిడ్జ్ ని ఒకప్పుడు రా మెటీరియల్ పెట్టడానికి వాడుకోవచ్చు సార్, ఇప్పుడు కుక్డ్ పెట్టడానికి వాడుతున్నాము. సో ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ లో నాకు తెలిసి చూసింది అది, అక్కడ వాళ్ళ బిజీ లైఫ్ స్టైల్ కి ఏమో 3-4 డేస్ కి కూడా పెట్టుకుని తింటారు కొన్నిసార్లు. అది ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. సో దాని వల్ల ప్రాబ్లం అవుతోందండి. సో ఒక ఇవాళ వండింది ఇవాళ తినండి, ఇబ్బంది లేదు. వండిన పదార్థాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టద్దు అని చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు డోంట్ కీప్. ఇప్పుడు ఎప్పుడైనా ఇంకా వన్స్ ఇన్ బ్లూ మూన్ పర్వాలేదు. ప్రతిరోజు అది అలవాటు అయిపోతే ఏమవుతుందంటే హ్యాబిట్ అయిపోవడం వల్ల మనం రోజు అది తింటారు, పడేయకుండా తినడము, కొంచెం ఎక్కువ వండుకోవడం, ఉంది కదా అనడము. సో దట్ కంటిన్యూస్ అయిపోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ఫ్రెష్ గా ఏ రోజు వండుకున్నది ఆ రోజు తినండి. వండిన పదార్థం ఫ్రిడ్జ్ లో పెట్టకండి. మళ్ళీ దాన్ని ఆ టెంపరేచర్, చల్లగా ఉన్న టెంపరేచర్ మళ్ళీ బయట తీసుకొచ్చి ఓవెన్ లో పెట్టి వేడి చేసి తింటున్నాం. సో డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద టెంపరేచర్. యు ఆర్ కీపింగ్ ఇట్ వెరీ కూల్ at 5 degrees or 7 degrees, again heating it to the 60 degrees to make it edible. అంటే తినడానికి తగ్గట్టుగా వేడివేడిగా తింటాం కదా, మళ్ళీ ఫ్రిడ్జ్ లో అలానే తినము. సో ఆ డ్రాస్టిక్ చేంజెస్ ఏదైతే చేస్తున్నామో దట్ ఈస్ ఎఫెక్టింగ్. అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే HFSS అండి, హై ఫ్యాట్, షుగర్, సాల్ట్. ఏ ఫుడ్ లో అయితే ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ సాల్ట్, ఎక్కువ షుగర్ ఉంటుందో, అంటే అది ప్రిజర్వ్ చేయడానికి నీకు ఇవాళకి రేపు ఉండాలి అంటే ఐదర్ సాల్ట్ అన్నా ఎక్కువ ఉండాలి ప్రిజర్వేటివ్ గా, షుగర్ అన్నా ఉండాలి, ఫ్యాట్ అన్నా ఉండాలి. అవి ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు ఏవి మంచివి కాదు. ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ HFSS అనే రూల్ ఫాలో అవడం బెస్ట్ అంటారా? డైటీషియన్స్ కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు. ఏంటంటే కొన్ని కంట్రీస్ లో HFSS ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ ఎక్కువ చేశారు అని. అంటే అలా చేస్తే అట్లీస్ట్ ఇంటేక్ తక్కువ అవుతుంది అనేసి దే ఆర్ గివింగ్ ఇట్ ఎ ట్రై అన్నమాట. సో ఎట్ కేస్ ఇన్ ద స్కూల్స్ లో కూడా ప్యాక్డ్ ఫుడ్స్, ఈ షుగర్ ఎక్కువ ఉన్నవి ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్ అవి తగ్గిస్తే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి దే ఆర్ ట్రైయింగ్ ఇట్ ఇన్ ఫ్యూ కంట్రీస్. నెక్స్ట్ మనకి తేనెపులు ఎందుకు వస్తాయి? తేనెపులు అన్ని రకాల తేనెపులు సేఫా? డేంజరా? లేదంటే నేను చూసిన ప్రకారం అయితే నార్మల్‌గా ఎయిరే వస్తే సేఫే, ప్రాబ్లమ్ లేదు. అంటే మనం తినేటప్పుడు ఫాస్ట్‌గా తింటున్నప్పుడు ఎయిర్ అనేది మింగేస్తాం. దానివల్ల బర్ప్స్ వస్తాయని అంటారు. కొంతమందేమో లేదు నీకు తేనెపులు వస్తాయి ఇంకా నీకు గ్యాస్ట్రిక్ ఉన్నట్టే అంటే అంటారు. తేన్పులు అనేది కొంతమందికి ఇండైజెషన్ వల్ల కూడా చాలా మందికి వస్తాయండి. కొంతమందికి ఈవెన్ గ్యాస్ట్రిక్, నేను ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అన్నాను కదా. సో ఈసోఫేజియల్ ఆ స్పింక్టర్ సరిగ్గా వర్క్ చేయనప్పుడు పొట్టలో ఉన్న ఆహార పదార్థం గొంతులోకి వచ్చినట్టుగా ఉంటుంది. అది తేన్పుల రూపంలో వాళ్ళకి అలా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఈవెన్ సోడియం, మన ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్ ఉండాలండి మన బాడీలో. మనం ఇలా నార్మల్ గా ఉన్నామంటే అవి బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా ఉన్నాం. కొంతమందికి ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నా మేము అబ్జర్వ్ చేస్తాము. ఇది పెద్దవాళ్ళలో చూస్తాం సాధారణంగా. సో వాళ్ళకి కూడా కొంచెం తేంపులు రావడము, ఇండైజెషన్ అలాంటివి కూడా చూస్తాం. సాధారణంగా మేము క్లినికల్ గా ఎప్పుడైతే ఎంత డీటెయిల్ గా వెళ్తూ ఉంటామో మనము, సో ఎందుకు రూట్ కాజ్ అన్నమాట, ఎందువల్ల వచ్చింది, ఏం ప్రాబ్లం అయింది గట్టులో, అంటే పొట్టలో ఇబ్బంది ఉందా, ఈసోఫేగస్ లో ఇబ్బంది ఉందా, డైజెషన్ లో ప్రాబ్లం ఉందా తనకి, లేదా ఎలక్ట్రోలైట్స్ అవ్వచ్చు, వైటమిన్స్ డెఫిషియన్సీ ఉండొచ్చు, దేని వల్ల అది వచ్చింది అనే దాన్ని బట్టి మార్పులు ఉంటాయి ఆహారంలో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. చాలా మంది నాకు హెచ్బి తక్కువ ఉందండి, ఏం తినాలి చెప్పండి, ఐరన్ రిచ్ తింటే సరిపోతుందా అంటారు. కానీ హెచ్బి ఎనీమియా తక్కువ ఉండడానికి కారణాలు చాలా ఉంటాయండి. అంటే ఐరన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, B12 డెఫిషియన్సీ అవ్వచ్చు, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అవ్వచ్చు. అవేమి డెఫిషియన్సీ లేకుండానే వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కడైనా ఉండుండొచ్చు, అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉండుండొచ్చు. సో అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఎంత వైటమిన్ B12 ఇచ్చినా, లేదా నేను ఎంత ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇచ్చినా అది ఇంప్రూవ్ అవ్వదు. జనరల్ గా ఈ క్లినికల్ లో అందరికీ ఇప్పుడు ఉంది ఇది ఇచ్చేయచ్చు అని చెప్పలేము. సో అందుకని ఎందుకు వచ్చిందో తెలియాలి. అవుట్లైన్ హెల్త్ కి, గట్ కి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ మార్పులు చేసుకోవాలి అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు, మా రూమ్మేట్ కేసులోనే నిన్న ఈవినింగ్ వాటర్ మెలన్ తిన్నా 3-4 మినిట్స్‌కే వెంటనే జస్ట్ ఇంకా ఎయిరే అంతే సౌండ్ వస్తది కదా, తేనుపు సౌండ్. తేనుపు వచ్చి లోపల నుంచి ఎయిర్ దీనికి కూడా చూపించుకోవాలంటారా? అంటే ఏ ఇబ్బంది అయితే లేదు గానీ జస్ట్ తేనుపులు వస్తాయి తినిన తర్వాత. మోస్ట్‌లీ ఏ ఫుడ్ తిన్నా వస్తది. నాకు వాటర్ కూడా వస్తది అప్పుడప్పుడు. దెన్ చూపించుకోండి.
ఎందుకంటే ప్రతి దానికి వస్తుంది అంటున్నారు కాబట్టి చూపించుకోండి. ఎప్పుడైనా ఒకసారి ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటేనే అలా ఉంది అంటే అది వేరు. సో ప్రతి ఫుడ్ తిన్న వెంటనే వస్తుందంటే ఒక్కసారి చెక్ చేయించుకుంటే మనకి ప్రివెన్షన్ అంటాం కదా, ఏమన్నా మార్పులు లేదా అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే దాన్ని అడ్రస్ చేయడం ఈజీ అవుతుంది. వై డు వి ఫార్ట్? ఓకే, వై డు యూ ఫార్ట్ అంటే ఇండైజెషన్. సో మీరు కాన్స్టిపేషన్ చాలా మందికి ఉంటుంది. సో ఫుడ్ ఇంటేక్ అది స్టార్ట్ విత్ వాట్ యూ ఈట్. అంటే కొంతమంది తినకుండా మింగేస్తారండి. సో చాలా ఫాస్ట్ గా తినేస్తారు, టైం ఉండదు అనేసి. సో 2 minutes లో కూడా వాళ్ళ లంచ్ అయిపోతుంది. బై ద టైం వి స్టార్ట్ వాళ్ళ లంచ్ అయి తినేసి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ ఏంటంటే దే డోంట్ చివ్ మచ్ అండ్ సో వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండదు చాలా మందికి అండి, ఇంక్లూడింగ్ మేము రీసెర్చ్ చేసాము మా హాస్పిటల్లో. ఇప్పుడు అందరికీ చెప్తాం కదా వాటర్ 3 liters తాగండి, నేను ఎంతమంది తాగుతున్నాము అని. హార్డ్లీ సార్, ఎవరు తాగట్లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ అస్, వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. సో వీ ఇంటెన్షనల్లీ మేడ్ ఇట్ దాట్ అట్లీస్ట్ 3 liters వాటర్ అండి, మహా అయితే 3 bottles. అది కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 60% ఆర్ నాట్ డ్రింకింగ్. సో అది కూడా లేకపోవడం వల్ల కూడా సో ఇండైజెషన్ చాలా కామన్ అయిపోయిందండి. ఈవెన్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, కొంతమందికి 2-3 days కి చూస్తూ ఉంటాం. సో దాని వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. సో ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, లేదా ఒకసారి అప్పుడు ఇంకా సివియర్ గా ఉంది అంటే ఒకసారి టెస్ట్ చేయించుకుని ఎందువల్ల అవుతుందో తెలుసుకుంటాం. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. సాధ్యమైనంత వరకు చాలా మందికి ఇంప్రూవ్మెంట్ చూస్తాం. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోవడం, సెడెంటరీగా కూర్చుండము, హెవీగా తినేస్తూ ఉన్నారనుకో వాళ్ళలో చాలా చూస్తాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి మేడం? మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అండి. అంటే మనం తినే ఆహారాన్ని ఎంత అవసరమో శరీరం ఉంచుకుని అక్కర్లేని చెడు పదార్థాలని బయటకు పంపించేస్తుంది. నేచర్ మార్నింగ్ రాగానే లేవగానే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోవాలి. చెడు పదార్థాలు ఏదైతే మనం ముందర రోజు తింటామో అన్నిటినీ అవసరమైనది దానికి న్యూట్రియంట్స్ గా వాడుకుని అవసరం లేదు బయటకు పంపించేయాలి. సో పంపించకపోతే దాన్ని కాన్స్టిపేషన్ అంటాం. ఎవ్రీడే మినిమం 1 time అన్నా అవ్వాలి, కొంతమందికి 2 times. దట్ షుడ్ బి ద ఎవ్రీడే యాక్టివిటీ అన్నమాట. సో కొంతమందికి అది అవ్వకపోవడం వల్ల హెవీగా ఉండడము, అరిగినట్టు ఉండదు అండ్ పొట్ట నొప్పి అనిపిస్తుంది, ఏమి తినాలని కూడా అనిపించదు. అది క్లియర్ అవ్వకపోతే నీకు మళ్ళీ ఆకలి వేయదు కదా. సో అది ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది. సో దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి కొన్ని టిప్స్ ఏంటి మేడం? సింపుల్ ఇస్ వాటర్ అండ్ ఫైబర్. సో ఎడిక్వేట్ ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మీరు అన్నారు కదా గట్ మైక్రోబయాటాని మంచిగా ఉంచడానికి ఏంటి అంటే, నేను వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఒకటి చెప్పలేదు ఇందాక. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తో ఫైబర్ ఉంటుందండి, అది కూడా హెల్ప్ చేస్తుంది గట్ మైక్రోబయాటా ఇంటాక్ట్ గా మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి. 25 to 30 grams ఆఫ్ ఫైబర్ పర్ డే ఒక మనిషి తినే ఆహారంలో ఉండాలి. కానీ మనం ఈ ప్రాసెస్, నేను ఇందాక చెప్పాను కదా రిఫైన్డ్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల ఫైబర్ తగ్గిపోతుంది. సో ఫైబర్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఫైబర్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాము. అది కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అవి ఎక్కువగా తీసుకోవడము అండ్ మనము పాలిష్ తక్కువ ఉన్న బియ్యము కొంచెము, దట్ విల్ హెల్ప్. అండ్ వాటర్ సరిగ్గా తీసుకోవాలి. ఫైబర్ ఏంటంటే వాటర్ ని అబ్జార్బ్ చేస్తుంది అనమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఓట్స్ తెలుసు కదండి, వాటర్ వేయగానే తీసేసుకుంటుంది, మళ్ళీ వాటర్ వేయండి ఇట్ విల్ అబ్జార్బ్, బికాస్ అందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ విల్ అబ్జార్బ్ వాటర్. వెనెవర్ యు ఆర్ టేకింగ్ ఫైబర్ అడిక్వేట్ గా, వాటర్ అడిక్వేట్ గా తీసుకోవాలన్నమాట. స్టమక్ బ్లోటింగ్ అంటే ఏంటి మేడం? బ్లోటింగ్ అంటే కొంతమందికి కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్టు ఉంటుందండి, ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. సో అది బ్లోటింగ్ అనేది స్పెసిఫిక్ గా కార్పొరేట్ వర్క్ స్టైల్, ఐటీ ప్రొఫెషన్ లో చాలా మంది చూస్తున్నాము. ఎందుకంటే తిరగడం లేదండి. 8 to 9 hours జాబ్ కంటిన్యూస్ గా డెస్క్ మీద దగ్గర కూర్చుని కంటిన్యూస్ గా సిస్టమ్ మీద చేస్తున్నాం, బాడీ మూమెంటే లేదు. సో బాడీ మూమెంటే లేనప్పుడు దట్ ఈస్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ అనమాట. అబ్డామినల్ డిస్టెన్షన్ అంటాము, పొట్ట ఉబ్బినట్టుగా, గ్యాస్ అంటే పొట్టంతా హెవీగా అనిపించడము. సో ఇలా ఏదో పట్టేసినట్టు హార్డ్ గా, అంటే చాలా సెన్సిటివ్ అండి. ఇలా ముట్టుకొని చూసిన ఒక డాక్టర్ కి అది మెత్తగా ఉండాలి, సో అది హార్డ్ గా అయిపోవడము, దోస్ థింగ్స్ హ్యాపెన్, దాన్ని బ్లోటింగ్ అంటాం. మీరు అన్నట్టు ఈ క్వశ్చన్ అడిగింది కూడా మా ఐటీ ఫ్రెండ్ అడిగాడు క్వశ్చన్. అది చాలా కామన్ చూస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ మేము చెప్తాము కంటిన్యూస్ గా మీరు కూర్చున్నప్పుడు గంటకు ఒక్కసారైనా లేదా 2 hours ఒక్కసారైనా లెక్క పెట్టుకుని ఒక 100 అడుగులు వేసి మళ్ళీ వచ్చి కూర్చోండి డెస్క్ దగ్గర. ఆర్ ఎల్స్ ఒక 2 minutes టైం తీసుకుని ఒక 10 squats చేయండి. మీరు కూర్చున్న ప్లేస్ లోనే బాడీ మూవ్మెంట్ వస్తుంది కదా, అది ఇంటెన్షనల్ గా చేయండి. దట్ విల్
మీకు చాలా హెల్ప్ కనిపిస్తుంది. చిన్న ఒక 10 స్క్వాట్స్ చేసి మళ్ళీ కూర్చోండి. లేదా ఒక డెస్క్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళండి. లేదా వాటర్ తెచ్చుకోవడానికన్నా నడవండి అని. కంటిన్యూయస్‌గా సిట్టింగ్ వల్ల దట్ ఈస్ హావింగ్ అన్ ఇంపాక్ట్. ఓకే. అంటే తినిన తర్వాత గాని, నార్మల్‌గా గాని ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ రోజు ఉండడం వల్ల స్టమక్ బ్లోటింగ్ ఉండదంటారు. అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే నాట్ వన్ సింగిల్ రీజన్ ఈటింగ్ హ్యాబిట్స్ మళ్ళీ మీకు ఇందాక చెప్పినట్టు ఇండైజెషన్ వల్ల, కాన్స్టిపేషన్ వల్ల, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా బ్లోటింగ్ ఉంటుంది. సింపుల్ కారణాలండి ఇవి. ఈవెన్ అంటే అది సివియర్ గా ఎక్స్ట్రీమ్ గా ఉందనుకోండి, వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఉంటుంది. B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఇండైజెషన్ అనేది, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయడం పోవడం కూడా ఉంటుందండి. సో సివియర్ గా బేసిక్ థింగ్స్ ఇవి. కొంచెం ఇన్ డెప్త్ గా వెళ్తే దాని వల్ల కూడా ఉంటుంది కొంతమందికి. సో ప్రతి దానిలాగే ఒక లెవెల్ దాటినా లేదంటే కరెక్ట్‌గా లేదనిపించినప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం చాలా బెస్ట్ అంటారు. అవునండి. ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఎవాల్యుయేట్ చేసుకుంటే కరెక్ట్ ఇందాక నేను చెప్పినట్టు కరెక్ట్ రోగానికి కరెక్ట్ మందు వేస్తే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అలానే లైఫ్ స్టైల్‌లో కూడా నేను ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేయగలుగుతాను. అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడ అని తెలిస్తే. ఎందుకంటే స్టమక్‌లో ప్రాబ్లమ్ అనుకోండి. స్టమక్ చేసే పని వేరు. ఇంటెస్టైన్‌లో ప్రాబ్లమ్ అంటే ఇంటెస్టైన్ చేసే పని వేరు. నోట్లో ప్రాబ్లమ్ అంటే నోరు చేసే పని వేరు. సో దానికి తగ్గట్టుగా మార్చాల్సి ఉంటుంది. ఫిజియాలజీ దాని సైన్స్ తగ్గట్టుగా నేను చెప్పే పదార్థాలు ఇంక్లూజన్స్, ఎక్లూజన్స్ ఏవి వాడాలి, ఏవి వాడకూడదో ఉంటాయండి. కోకోనట్ వాటర్ తాగడం మంచిదేనా? న్యాచురల్ సీజనల్ గిఫ్ట్ ఆర్ బ్లెస్సింగ్ ఐ వుడ్ సే తాగొచ్చు. ప్రాబ్లం లేదు. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ యువర్ కిడ్నీ ఆర్ హార్ట్ ఎనీథింగ్ స్పెసిఫిక్ గా ఉంటే వద్దంటాను తప్ప నార్మల్ ఇండివిజువల్ వితౌట్ ఎనీ ప్రాబ్లం బెస్ట్ డ్రింక్ ఈస్ కోకోనట్ వాటర్ అండి. తాగొచ్చు. న్యాచురల్ డ్రింక్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఒక స్పెసిఫిక్ టైమ్‌లో తాగితే బెనిఫిట్స్ ఏమైనా ఎక్కువొస్తాయి అన్నట్టు ఉంటదా? చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు లెగిసిన తర్వాత వాకింగ్‌కెళ్తూ దారిలో తాగడం, అంటే ఏమి తినక ముందు తాగడం, ఇలా బెస్ట్, అలా బెస్ట్ ఉంటది కదా! అలాగే ఏమైనా ఉన్నాయంటే ఏ టైం అయినా పర్లేదా? కోకోనట్ వాటర్ కైతే ఎలాంటి టైం అంటే రీసెర్చ్ ఏం లేదండి. ఈ టైంలో తాగితే దాని బెనిఫిట్ వస్తుంది, దాని బెనిఫిట్ అంత రాదు అని ఏమీ ఉండదు. దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయండి. సోడియం, పొటాషియం అనేది సమతుల్యంలో ఉంటాయి. న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. సో అన్‌కంట్రోల్డ్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే తాగమని చెప్పము. బికాజ్ అది న్యాచురల్ షుగర్. సో బట్ ఎలక్ట్రోలైట్స్ చాలా బాగుంటాయండి అందులో. అందుకనే ఈవెన్ ఎండలో బయటికి వెళ్ళినప్పుడు కానీ, సమ్మర్‌లో కానీ చాలా బెస్ట్ డ్రింక్ అండి. సో అది తీసుకుంటే నీకు ఏదైతే ఒకటి వాటరే కాకుండా ఎలక్ట్రోలైట్ సోడియం, పొటాషియం అనేవి కూడా సక్రమంగా దొరుకుతాయి. ఈవెన్ ఈ కార్బోనేటెడ్ బెవరేజెస్ బదులు, కూల్ డ్రింక్స్ బదులు ఆర్ ఎనీ ఫ్లేవర్డ్ డ్రింక్స్ బదులు బెస్ట్ న్యాచురల్ డ్రింక్ ఇస్ కోకోనట్ వాటర్ అండి. ఎంప్టీ స్టమక్ మీద తినకూడని ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు కొన్ని మిత్స్ వింటూ ఉంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేశాను. షేర్ చేసి ఇలాగ డైటీషియన్‌తో పాడ్‌కాస్ట్ ఉంది. మీరు ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఆవిడని అడుగుతానంటే బనానా తినకూడదంట కదా! ఎంప్టీ స్టమక్. లేదంటే కోకోనట్ వాటర్ తాగకూడదంట కదా! ఎంప్టీ స్టమక్ అని చెప్పి అడిగారు. సో ఇలాగ ఏమైనా కొన్ని ఫుడ్స్ ఉన్నాయా? ఎంప్టీ స్టమక్ మీద తినకపోవడం బెస్ట్ అన్నవి? టీ, కాఫీస్ చాలా వేడిగా ఎంప్టీ స్టమక్ లో తాగకుండా ఉండడమే మంచిది. ఫస్ట్ థింగ్. 2 ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్. ఇందాక అంటే ఈ మార్నింగ్ అయితే ఎవరు తాగరు. బేసిక్ గా తీసుకునేది టీ అండ్ కాఫీస్. సో అది వద్దు. అండ్ ఎక్స్ట్రీమ్ గా అంటే ఫ్రైడ్‌వి కానీ, ఇన్‌స్టంట్ ఫుడ్స్ అండ్ ఎంప్టీ స్టమక్ ఈస్ ద బెస్ట్. అంటే ఫస్ట్ మీల్ ఆల్వేస్ షుడ్ బి ద బెస్ట్ అండ్ న్యూట్రిషియస్ అన్నమాట. సో ఆఫ్టర్ ఎ గ్యాప్ మనం తీసుకుంటున్న ఫుడ్ న్యూట్రిషియస్ గా ఉంటే దట్ విల్ హెల్ప్ ఇన్ అ బెటర్ వే. సో అందుకని అది హెల్దీ ఫుడ్ ఉంటే బెటర్. ఎనీథింగ్ ఫ్రెష్‌లీ కుక్డ్ కానీ లేదా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ తో ఎంత న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ తో ఉంటే అంత బెనిఫిట్. తినకూడనిది అంటే గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్, ప్రాసెస్డ్, షుగరీ ఐటమ్స్, ఎక్సెస్ షుగర్ ఉన్నవి, ఎక్సెస్ టెంపరేచర్ వేరియేషన్స్ ఎక్సెస్ ఉన్నవి అవి తీసుకోండి. మన బాడీకి ప్రోటీన్ ఇంటేక్ అన్నది ఎంత ఇంపార్టెంట్ డైలీ. న్యూస్ పేపర్ రిపోర్ట్ అనుకుంటూ చదువుతున్నప్పుడు ఇండియన్స్ చాలా మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పి చదివాను నేను. వెస్టర్న్ కంట్రీస్‌తో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వీళ్ళు బ్రేక్‌ఫాస్ట్‌కి తప్ప మిగతా మీల్స్‌కి ఖచ్చితంగా ప్రోటీన్ సోర్స్ ఏదో ఒకటి పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ట్రై చేసి తింటారు. సో మన దగ్గర అది లేదు. సో ఎంత ఇంపార్టెంట్ ప్రోటీన్ ఇంటేక్? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ అనేది ప్రతి మనిషికి 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాము అన్నమాట. నార్మల్‌గా. అంటే వయస్సుని బట్టి మారుతూ ఉంటుంది. శరీరానికి అవసరము మారుతుంటుంది. అంటే మన రిపేర్ సిస్టమ్, బాడీలో రిపేర్ అండ్ రీజనరేటివ్ సిస్టమ్ అంతా ప్రోటీన్ తోటే నడుస్తుందండి. సరిగ్గా ప్రోటీన్ లేకపోవడం వల్ల
ప్రోటీన్ సక్రమంగా తీసుకుంటే అది ఇప్పుడు మనం అంటాం కదండి, దాస్తుంది. ఇప్పుడు మనం బ్యాంక్ లో డబ్బులు దాస్తాం కదండి, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోవడానికి. అలా శరీరం మజిల్ లో దాస్తుందండి. మజిల్ ప్రోటీన్ అంటాం అనమాట. సో మజిల్ లో ప్రోటీన్ మంచిగా ఉంటే దట్ ఈస్ గుడ్ ఇనఫ్. సో మజిల్ ఇప్పుడు మనం సక్రమంగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ప్రోటీన్ డైలీ డైట్ లో ఉండకపోవడం వల్ల రిజర్వ్స్ లో ఉన్నది కూడా వాడేస్తుంది ఎట్ టైమ్స్. లాంగ్ పీరియడ్ టైమ్ లో మనం తీసుకోనప్పుడు ఎప్పుడైతే మజిల్ ప్రోటీన్ లాస్ అవుతుందో అప్పుడు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే, మనకి ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా సడన్ గా అవసరం వస్తే ఎలా ఇబ్బంది పడతామో బాడీ అలా ఇబ్బంది పడుతుందండి. బాడీ అలా ఇబ్బంది పడి ఏమవుతుంది అంటే దానికి శరీరానికి శక్తి లేదు, మజిల్ ప్రోటీన్ లేదు, ఆ రిపేరింగ్ సిస్టమ్ వర్క్ అవ్వదు, అది ఎఫెక్ట్ అవుతుంది. 0.8 గ్రామ్ నార్మల్ ఇండివిజువల్ అడల్ట్ ఇండివిజువల్స్ కి అయితే 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ టు 1 గ్రామ్ దాకా చెప్తాము. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి, ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం అవసరం ఎక్కువ ఉంటుంది. ఇండియన్స్ తో ప్రాబ్లం ఏంటంటే అండి, ఈవెన్ నాన్ వెజిటేరియన్ ఇండియన్స్ కూడా తక్కువ ప్రోటీనే తీసుకుంటారు. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఇండియన్స్ కి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తో పాటు కొంతమంది ఎగిటేరియన్ ఉంటారు, కొంతమంది వేగన్ ఉంటారు, ఇంకా సండే, మండే, ట్యూస్డేస్ కూడా ఉన్నాయండి మన దగ్గర, రైట్? సో సండే తినము, మండే తినము, ట్యూస్డే అయితే తింటాము. డేస్ పరంగా కూడా వెజిటేరియన్స్ ఉన్నారు మన దగ్గర. సో దానివల్ల మనం మన డైట్ బేసిక్ గా కార్బోహైడ్రేట్ వైపు ఎక్కువ వంగుతామండి. సో ప్రోటీన్ చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యరు. అండ్ సప్లిమెంట్స్ దాకా వెళ్ళక్కర్లేదు, మన దగ్గర దొరికిన న్యాచురల్ ఫుడ్ అండ్ మిత్స్, అంటే అపోహలు, అపనమ్మకాలు చాలా ఉన్నాయండి ప్రోటీన్ మీద మన వాళ్ళకి ఇంకా అన్నమాట. అంటే ఇప్పుడు సింపుల్ పప్పే తీసుకోండి, వెజిటేరియన్స్ మధ్యాహ్నం తింటారు, రాత్రి తినమంటే అది అరగదండి అని చెప్తారు. వెజిటేరియన్ కి పప్పు తినకుండా, పెరుగు తినకుండా, పాలు తీసుకోకుండా ప్రోటీన్ మీట్ అవ్వడం చాలా కష్టమండి. సో ఇంటెన్షనల్ గా ప్రోటీన్ కంపల్సరీ ఎవ్రీ మీల్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే, లేకపోతే అది మీట్ అవ్వదు. మీట్ అవ్వకపోతే ఇనీషియల్ గా మనకి హెల్దీగా ఉన్నప్పుడు తెలియదండి. వెన్ ఎవర్ వీఆర్ సిక్ ఆర్ వి గెట్ ఓల్డర్, సో ఆ రిజర్వ్స్ అన్ని తగ్గిపోతూ ఉండడం వల్ల మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తొందరగా తగ్గకపోవడము, త్వరగా సిక్ అవుతూ ఉండడము, ఏది ప్రాబ్లమ్స్, చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా టైం తీసుకోవడము తగ్గడానికి, అవి చాలా చూస్తాం మనం ఇంటెన్షనల్ గా. అప్పుడు మేము సప్లిమెంట్ అవసరం అయితే రాయాల్సి ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా పౌడర్స్ ఫామ్ లో అలా మీరు తీసుకోండి అని. న్యాచురల్ గా కాన్సన్ట్రేట్ చేస్తే మీట్ అవుతుందండి, బట్ ప్రత్యేకంగా చూసుకుని తినాలి. వెజిటేరియన్ ఇండియన్స్ తో కానీ నాన్ వెజిటేరియన్ ఇండియన్స్ కు కూడా ప్రాబ్లమే అది. పప్పు కాదు, నాన్ వెజిటేరియన్ కూడా ఎగ్ తినాలి ఎవ్రీడే. నాన్ వెజిటేరియన్ అంటే ఎగ్ తినమంటాము. నాన్ వెజ్ మొత్తం చెడు కాదు. యూ హ్యావ్ లీన్ మీట్ అండ్ రెడ్ మీట్. ప్రిఫర్ లీన్ మీట్ అంటాము. స్కిన్లెస్ చికెన్ ఆర్ ఫిష్ ఇస్ లాట్ బెటర్ దాని రెడ్ మీట్, ఆర్గన్ మీట్ కొంచెం తక్కువగా తీసుకోండి అని. ఇంకో మిత్ కూడా విన్నాను మన దగ్గర నేను. మటన్ తిను మంచిది, చికెన్ గడ్డి అవునండి, తినొద్దు మంచిది కాదు. ఇది ఏంది అవును. అనుకుంటారంటే గోట్ అంటే ఆకులు ఇవన్నీ తిని పెరుగుతది కదా! సో దానివల్ల ఈ మీట్ చాలా మంచిది. ఈ కోడి అనేది చెత్త తిని పెరుగుతూ ఉంటది. సో ఇది మంచిది కాదు అని చెప్పి ఇది కూడా విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? యాక్చువల్లీ ఏంటంటే అండి, మటన్ లో, రెడ్ మీట్ లో ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ ఏం చెప్తోంది అంటే అవి దాంట్లో ఫ్యాట్ తో పాటు ఆర్గన్ మీట్స్ అనేది ఆర్ కల్ప్రిట్స్ ఫర్ వేరియస్ డిసీజెస్ అన్నమాట. సో సైంటిఫిక్ పరంగా కూడా స్కిన్లెస్ లీన్ మీట్ ఈజ్ ఆల్వేస్ బెటర్, రెడ్ మీట్ అకేషనల్లీ అని చెప్తాము, నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ అని. సో పోర్షన్ ఇంపార్టెంట్. అండ్ దానితోటి ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ రీసెర్చ్ పరంగా, సైన్స్ పరంగా ఎక్సెస్ ఆఫ్ రెడ్ మీట్ ఈస్ కాజింగ్ ఇల్ ఎఫెక్ట్స్, స్టార్టింగ్ ఫ్రమ్ ఇట్ క్యాన్ బి హై కొలెస్ట్రాల్ టు ద క్యాన్సర్స్. సో చాలా రీసెర్చ్ ఉంది దాని మీద. లీన్ మీట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అండ్ మీరు అన్నట్టు ఇందాక మేము చాలా మంది ఆర్థో పేషెంట్స్ చూస్తామండి, ఫ్యాట్ అంటే కాల్షియం చాలా ఉంటుంది బోన్ లో. సో బోన్ సూప్ ఇచ్చేస్తే వాళ్ళకి చాలా మంచిది, కీమా ఇస్తే త్వరగా రికవర్ అవుతారు ఏదైనా ఫ్రాక్చర్స్ అని. అవునండి, అందులో కాల్షియం ఉంటుంది, కానీ అందులో ఫ్యాట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం అది బ్యాలెన్స్ చేసుకోవాలి. మంచిదే అయి ఉండొచ్చు, బట్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్స్ చేయకుండా బ్యాలెన్స్ తో తీసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఉండదు. ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. అవునండి. ఉమెన్ కి, మెన్ కి సేమ్ ఏనా? లేదంటే ఉమెన్ కి రిక్వైర్మెంట్ ఏమైనా తక్కువ ఉంటదా మెన్‌తో పోలిస్తే? ఉమెన్ అయినా మెన్ అయినా
ఏజ్ బట్టి ఫేజెస్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. డ్యూరింగ్ అడాలసెన్స్ స్టేజ్ లో ఉమెన్ కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ వాళ్ళకి ఆ మెన్స్ట్రేషన్ సైకిల్ అవ్వచ్చు, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ప్రిపేరింగ్ ద బాడీ ఫర్ ద ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, దెన్ లాక్టేజ్ ఆ ఫేజ్ లో అడాలసెన్స్ ఆ స్టేజ్ లో వాళ్ళకి రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో తర్వాత మెనోపాజ్ స్టేజ్ లో వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. మెన్ విషయానికి వచ్చిన అంతే, బట్ ఉమెన్ కి ఆ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఈచ్ ఫేజ్ ఆఫ్ ది లైఫ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఐడియల్ గా జనరల్ గా అడల్ట్ కి 0.8 to 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినేటట్టు అఫోర్డబుల్ ప్రోటీన్ సోర్సెస్ ఏమున్నాయి అంటే డాలు, సోయా చంక్స్, ఇంకా ఇంకేముంటాయి మేడం? పాలు పెరుగులో కూడా ఉంటుంది. పప్పు, పెసరపప్పు స్ప్రౌట్ చేసుకున్నాం అనుకోండి, ప్రోటీన్ ది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బయో అవైలబిలిటీ. సో స్ప్రౌట్స్ చేసుకోవచ్చు, అన్నిటికీ స్ప్రౌట్స్ చేసుకోవచ్చు మనం. మీల్ మేకర్ అని లేదా కీమా సోయా అని గ్రాన్యూల్స్ లాగా వస్తున్నాయి. జస్ట్ ఇంక్లూడ్ ఇట్ ఇన్ ఎనీథింగ్. ఆర్ ఎల్ స్పెసిఫిక్ గా కావాలి అంటే ఐ థింక్ శనగలు, పెసర్లు, బొబ్బర్లు మనం వాడచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. చికెన్ ఆర్ ఫిష్, ఇఫ్ దే ఆర్ నాన్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు చికెన్ ఫిష్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అన్నది యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కంటే ఏమైనా మంచిదా, లేదంటే వైస్ వర్సా, ఇలాగే ఏమైనా ఉన్నాయా, లేదంటే ఒక మిక్స్ తినడం బెస్టా, ఏమంటారు? ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మళ్ళీ 80% ఇస్ ప్లాంట్ బేస్డ్ అండి. అంటే యానిమల్ ప్రోటీన్ తినకూడదు అని కాదు, ప్రీడామినెంట్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని అర్థం. ప్రీడామినెన్స్ అంటే ఏది ఎక్కువగా వాడుతున్నామని. యానిమల్ ప్రోటీన్ అంటే మొత్తం యానిమల్ ప్రోటీన్ ఉండి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అస్సలు లేకపోవడం, అలా ఉండకూడదండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే నాన్ వెజ్ తినకూడదు అని కాదు. మెజారిటీ ఈజ్ వెజిటేరియన్ ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో తీసుకోవచ్చు, ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని. రీసెర్చ్, లేటెస్ట్ గైడ్ లైన్స్ ఆర్ ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ వాటి వల్ల ఏం తెలుస్తుంది అంటే ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ plant based protein with a little portion control and quantity of animal based protein can be included. It should never be majority animal based protein ఉండకూడదు అని. సో ప్రోటీన్ అనేది ఎవ్రీడే రిక్వైర్మెంట్. నేను ఏదైతే 0.8 గ్రామ్ 1 గ్రామ్ చెప్పానో అది డైలీ రిక్వైర్మెంట్ అండి. సో ఒక డైలీ బేసిస్ లోని ఫర్ ఎగ్జాంపుల్ 3 మీల్స్ లో 1 మీల్ అనేది నాన్ వెజిటేరియన్ బేస్డ్ ప్రోటీన్ ఉండి మిగతా 2 మీల్స్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటే బెస్ట్ అంటారా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మళ్ళీ మీ ఫిజికల్ యాక్టివిటీ బట్టి కూడా ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ లిటిల్ ఫిజికల్లీ యాక్టివ్ ఆర్ నీ జాబ్ స్ట్రక్చర్ బట్టి, లేదా మీరు జిమ్ కి వెళ్తున్నారా లేదా దాన్ని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. మీరు ఇఫ్ యు ఆర్ ఫిజికల్లీ యాక్టివ్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఎస్ యూ క్యాన్ ఇంక్లూడ్ 1 మీల్, బట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ అసలు మంచివేనా తీసుకోవడం, మంచివి కాదా? వే ప్రోటీన్ సప్లిమెంట్ ఒకటి, క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఒకటి, విటమిన్ సి ఒకటి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సంథింగ్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయింది. సో ఇవి సప్లిమెంటేషన్ అనేది మీరు కంప్లీట్ గా చెక్ చేసుకున్నాక మీ బాడీ కాంపోజిషన్ అవ్వచ్చు, మీ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, మీ డెఫిషియన్సీస్ అవ్వచ్చు, చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్రొఫెషనల్ రాసిస్తే తీసుకోవచ్చండి. బట్ మీకు మీరుగా ఇప్పుడు బికాస్ మీరు జిమ్ కి వెళ్ళడం అవ్వచ్చు, లేదా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, నేను మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి మీకు మీరుగా సప్లిమెంట్స్ అయితే నేను రికమెండ్ చెయ్యము. అండ్ వే ప్రోటీన్ సప్లిమెంట్స్ వల్ల ప్రాబ్లం ఏమిటంటే అండి, మీరు ఇందాక చెప్పినట్టు వే ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆన్ అన్ యావరేజ్ ఒక్క స్కూప్ గివ్స్ 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే అది మీట్ అవ్వాలి అంటే యావరేజ్ గా నేను ఒక ఎగ్ లో 6 గ్రామ్స్ అండి. సో కంప్లీట్ ఎగ్ తిన్నా 6 గ్రామ్స్, ఓన్లీ వైట్ తింటే 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో 6 గ్రామ్స్ అంటే నేను ఒక 4 eggs తింటే వచ్చేది, దట్ కమ్స్ ఇన్ 1 scoop ఆఫ్ దట్. సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఆఫ్ వే ప్రోటీన్ ఏంటంటే వే ప్రోటీన్ ఈస్ కంప్లీట్ అబ్జార్బబుల్ అండి. సో దానిది దట్ విల్ ఇంక్రీజ్ ద జిఎఫ్ఆర్ అంటే ప్రెషర్ ఆఫ్ యువర్ గ్లోమరులర్ ప్రెషర్ అండి. అంటే ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలు ఏదైనా కూడా నేను ఇందాక చెప్పినట్టు దాని కిడ్నీ అండ్ లివర్ దాన్ని ప్యూరిఫై చేసి ఏది అవసరమో అబ్జార్బ్ చేసి మిగతా బయటికి పంపిస్తుంది కదండి. అక్కడ గ్లోమరులర్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది వెన్ యూ టేక్ ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్. కిడ్నీ మీద బర్డన్ పడుతుంది అనమాట. న్యాచురల్ సోర్సెస్ లో పడనిది when you are taking supplementations like whey protein, that will increase the burden of your kidney to excrete it. Okay, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది వెన్ యూఆర్ యూజింగ్ ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఈ సప్లిమెంటేషన్ ఒక మేము రికమెండ్ చేసే సప్లిమెంటేషన్స్, మేము కూడా వే ప్రోటీన్ సప్లిమెంటేషన్ అవసరమైతే రికమెండ్ చేస్తామండి. కానీ డిఫరెన్స్ ఏంటంటే దట్ ఈస్ వి చెక్ ఆన్ ద థెరప్యూటిక్ బేస్డ్ ఉంటాయి అండ్
కాస్మెటిక్ బేస్డ్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన సప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్మెటిక్, అంటే నేను మజిల్ పెంచుకోవడానికి ఆ క్రియాటిన్ కానీ మజిల్ బ్లేస్ అలాంటివి వాడతారు. సో అది ఫస్ట్ వాళ్ళ బాడీ కాంపోజిషన్ అన్ని టెస్ట్లు చేసి వాళ్ళ డైట్ రివ్యూ తీసుకుని మేము క్యాలిక్యులేట్ చేస్తామండి. ఎంత తింటున్నారు ప్రోటీన్, కెన్ ఐ మీట్, అంటే న్యాచురల్ గా ఫుడ్స్ తో మీట్ అవ్వగలుగుతానా అవ్వలేనా, అండ్ అది కిడ్నీ మీద బర్డన్ పడకూడదు. నేను ఆ వాల్యూస్ అన్ని చెక్ చేసుకోవాలి. బేసిక్ కిడ్నీ టెస్ట్, లివర్ అవి చేశాక రిక్వైర్మెంట్ ఉంటే నేను సప్లిమెంట్ అడ్వైస్ చేస్తాము. బట్ రీసెర్చ్ కూడా, ఇప్పుడు నేను ఒక సప్లిమెంట్ అడ్వైస్ చేస్తే అది ఎంత హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, ఆ రీసెర్చ్, ఇప్పుడు ఏ సప్లిమెంట్ అయినా ఒక డైటీషియన్ అడ్వైస్ చేసే సప్లిమెంట్ కి డేటా ఉంటుందండి. మేము వాళ్ళ డేటా తీసుకుని ఎన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, కాంపోజిషన్ అవన్నీ చెక్ చేసి చేస్తాం. డోంట్ యూజ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ అని మాత్రం చెప్తాను. వాటర్ ఎడిక్వేట్ గా తీసుకోకపోయినా, ఎందుకంటే ఐ రిమెంబర్ వన్ ఆఫ్ మై క్లయింట్ ఇలానే జిమ్ కి వెళ్ళి ఆన్ హిస్ ఓన్ హీ హాస్ బైడ్ ఎ సప్లిమెంట్ which gives us almost like 30 grams of protein oka scoop lo. He used it for 3 months and end up in kidney failure andi. So kidney pade raga chusanu nenu, so na experience lone. So he was a young guy anamata. So నేను ఒకటే చెప్తాను, సప్లిమెంట్స్ వాడాలి, అవసరమైతే ఒక ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళండి, వాళ్ళన్ని టెస్ట్ చేసి మీకు ఎంత అవసరమో ఎంత డోసేజ్ అవసరమో ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ జిమ్ కి వెళ్ళే వాళ్ళందరూ జిమ్ స్టార్ట్ చేస్తే చాలు ఇంకా వే ప్రోటీన్ తీసుకొని ఇక్కడ డైలీ ప్రోటీన్ ఇంటేక్ అన్నది హిట్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 గ్రామ్స్ ప్రోటీన్ తినాలనుకుంటే ఫుడ్ ద్వారా 60-65 వెళ్తుంది అన్నప్పుడు ఒక స్కూప్ వేస్తే ఇంకా నా డైలీ ప్రోటీన్ ఇంటేక్ సెట్ అయిపోతుంది కదా అని చెప్పి ఈ వే ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో ఇది ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ ఉంటేనే తీసుకోవాలి తప్ప మనగా తీసుకొని చేయడం బెస్ట్ కాదంటారు మీరైతే. ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే అలాంటి సప్లిమెంటేషన్స్ వాడాలి. సో ఏ సప్లిమెంట్ అయినా అంతేనా, లేదంటే ఈ సప్లిమెంట్ ఉంది ఇది అందరూ వాడొచ్చు అని ఏమైనా ఒక రూల్ ఉందా? ఎనీ సప్లిమెంటేషన్ కి అదే రూల్ అండి. ఓన్లీ లైక్, అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మల్టీ వైటమిన్ ఉందనుకోండి, దట్ ఐ వుడ్ సే దట్ ఓకే పర్వాలేదు, యూ కెన్ యూజ్ ఇట్. బట్ ఆన్ అ లాంగ్ టర్మ్ యూసేజ్ ఉన్నప్పుడు ఎనీ టైమ్ యూ షుడ్ గో విత్ అ ప్రొఫెషనల్ అడ్వైస్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళన్ని రిపోర్ట్స్ టెస్ట్ చేసి నీకేమి ఉంది ఏంటి తెలుసుకున్నాక, డెఫిషియన్సీస్, నీకు రిస్క్ ఎంత ఉంది అవన్నీ తెలిసాక చేసుకుంటే బెటర్ అండి. సో నేను విన్నంత వరకు మీరు అన్నట్టు మల్టీ విటమిన్, ఇంకోటి విటమిన్ సి ఒకటి డైలీ తీసుకోవచ్చు, డైలీ అవసరం అని అన్నాను. కానీ కొన్ని మంది ఇందులో ఏమంటారంటే ఈ మల్టీ విటమిన్ లో వచ్చే కొన్ని విటమిన్స్ అన్నవి మీ బాడీకి అవసరం లేదు, సో మీరు టెస్ట్ చేసే తీసుకోవాలని చెప్పి ప్రిస్క్రైబ్ చేసినట్టు. ఇంకొకటి ఈ విటమిన్ సికి మాత్రం నేను విన్నంత వరకు తీసుకోవచ్చు, రోజు తీసుకోవచ్చు అని అంటారు. కానీ మీరు చెప్పిన ఒక ఐడియా వచ్చింది, దీనికి కూడా దేనికైనా అవునండి అడ్వైస్ ఉంటేనే బెస్ట్ అని. ఎస్ అండి, ఏదైనా కూడా సప్లిమెంటేషన్ అంటే డోసేజ్ ప్రిస్క్రైబ్డ్, అంటే ఇంత డోసేజ్ ఉంటుంది అది అని కదా. సో అప్పుడు అది ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి ఎనీ అడిషనల్ సప్లిమెంటేషన్. ఏదైనా సప్లిమెంట్స్ మామూలుగా జనరల్ గా మీకు వచ్చే పేషెంట్స్ కానీ మీరు మిత్స్ కానీ వింటూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వే ప్రోటీన్ మీరు చెప్తేనే తీసుకుంటే బెస్ట్ అంటున్నారు కదా, అలాగా ఒక రిజల్ట్ వస్తుందని మీకు తెలుసు, కానీ ఈ సప్లిమెంట్ ఉంది కానీ దీనివల్ల ఏ రిజల్ట్ ఉండదు అనేది ఏమైనా ఉందా? అంటే ఇది మిత్తే, ఇది సప్లిమెంట్ ఎందుకు పనికిరాదు అనేది ఏమైనా ఉందా? అలాంటిది ఏమి లేదు కానీ అండి, ఈ మధ్యలో ఈవెన్ మీరు అన్నట్టు ఒమేగా 3 అవ్వచ్చు, అవి చాలా మంది వాడుతున్నారు, అంటే యాంటీ ఇన్ఫ్లమేషన్ అని చెప్పి, అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా తెచ్చుకుంటున్నారు. సో దే ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అండ్ టెలింగ్ అస్ దట్ మనం అక్కడి నుంచి తెచ్చాము విచ్ కంటైన్స్ వెరీ గుడ్ ప్రోటీన్, దానివల్ల మనకి ఏజ్ పెరగదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనేసి. అంటే అందరికీ అన్ని అవసరం ఉండదండి, ఎవరికి ఏది అవసరమో అది తీసుకుంటే సరిపోతుంది. ఫ్యాషన్ లాగా అవసరం లేదు అని నా ఉద్దేశం. ఏదైనా కూడా ఏంటంటే నీకు అవసరమైన తీసుకో, అండ్ మందులు వేసుకోవడం అనేది ఇట్స్ లైక్ ఓన్లీ యాజ్ రిక్వైర్డ్, డాక్టర్ అడ్వైస్ చేస్తే తీసుకోవాలండి. కరెక్ట్ మీరు చెప్పింది. సో ఈ ఏదైనా న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమైనా సింటమ్స్ ఉంటాయా? న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉందని తెలియడానికి ఏమైనా సంథింగ్ ఏమైనా ఉన్నాయా మేడం ఇలాగా? నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అంటే మాకు న్యూట్రిషన్ ఫోకస్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనండి. అంటే నేను టిప్ నుంచి టో దాకా మేము చూసి సిమ్టమ్స్ బట్టి, అంటే మన హెయిర్ కలర్ అవ్వచ్చు, ఈ కాలర్ బోన్ అంటాం కదండి, ఈ కాలర్ బోన్ ఎంత ఇక్కడ లోతుగా ఉంది అనే దాన్ని బట్టి కూడా నాకు న్యూట్రిషనల్ స్టేటస్ అన్నమాట. కళ్ళ కలర్, గోరు
గోరు ఎలా ఉంది, గోరు ఇలా ప్రెస్ చేస్తే ఆ కలర్, ఆ షేప్. అండ్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, షేక్ హ్యాండ్ సరదాకి ఒక ఫ్రెండ్షిప్ కోసమే కాదు, మనం షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎవరైతే హెల్త్ బాగాలేదో వాళ్ళు ఇచ్చే షేక్ హ్యాండ్ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, సో టిప్ టు టో వాళ్ళ ఆ చేంజెస్ బట్టి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా తెలుస్తాయి, అందులో ఎక్స్పర్టైజ్ చేయొచ్చు. అండ్ కొన్ని సిమ్టమాటిక్ గా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా మంది ట్రెడిషనల్ గా ఇండియాలో ఉంది, ఎడం కన్ను కొట్టుకుంటే మంచిది మంచిది కాదు అని చాలా మంది అంటారు కదండి. అది అందరికీ తెలుసు, విల్ ఫీల్ హ్యాపీ, ఏదో మంచి జరుగుతుంది నాకు అని. సో చిన్నప్పుడు నేను కూడా అదే అనుకునేదాన్ని. తర్వాత సైన్స్ చదివాక తెలిసింది ఏంటి అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అలా అవుతాయండి. సో కళ్ళు ఎరుపు, జనరల్ గా మనకి ఆ ఎరుపుదనం ఉండాలి, కంప్లీట్ గా వైట్ ఉంటాయి, పేల్ కలర్ ఉంటారు కొంతమంది. సో దాని వల్ల కూడా తెలుస్తూ ఉంటుంది. కొన్ని B12 డెఫిషియన్సీ, అనీమియా అవ్వచ్చు. అవి విటమిన్ డి చాలా కామన్ అయిపోయిందండి. హెల్త్ చెక్ చేయించుకుంటారు కాబట్టి ఈ మధ్యలో మాకు విటమిన్ డి, B12 ఎవ్రీ అదర్ పేషెంట్ కి డెఫిషియన్సీస్ చూస్తున్నాము. బికాస్ మనము ఎండకు అసలు ఎక్స్పోజర్ అవ్వట్లేదండి. పిల్లలు బయట వెళ్ళి ఆడుకోవట్లేదు, జాబ్ విషయం పిల్లలే ఆడుకోవట్లేదు. ఇంకా మనము జాబ్ చేసేటప్పుడు మార్నింగ్ ఏసీ రూమ్స్ లో, ఇంకా బయటకు వచ్చేదాకా మళ్ళీ సన్సెట్ అయ్యాక వస్తున్నాం. వీఆర్ నాట్ ఈవెన్ ఎక్స్పోజింగ్ టు ద సన్ లైట్. ఇప్పుడు మీరు చెప్పే సింటమ్స్ అన్ని ఒక డైటిషియన్ గా మీరు కనిపెట్టచ్చు, కానీ మేము కనిపెట్టడానికి ఏమైనా ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడం కొను కొట్టుకుంటుంది అన్నారు, అదొకటి, అది అది అందరూ చెప్పగలరు. సో ఎలాంటి సింటమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మేముగా తెలుసుకుని మీ దగ్గరికి వచ్చేటట్టు? దానికి ఏంటంటే అండి, సింపుల్ సిమ్టమ్ ఏంటంటే యాక్టివ్ గా ఉన్నామా, ఫ్రీక్వెంట్ గా వీక్నెస్ వస్తుందా, ఏ పని చేయకుండా చేయాలనిపించకపోవడం, బాగా నిద్రపోవాలనిపోవడం, సింపుల్. యాక్టివ్ గా ఉన్నామా లేదా, అండ్ ఆకలేస్తుందా లేదా, బరువు తెలియకుండా తగ్గుతున్నామా. తెలియకుండా బరువు తగ్గుతాం కదా, ఓకే నేను బరువు తగ్గాలని మీరు చెప్పారు, మీరు కష్టపడ్డారు అని. అలా కష్టపడి తగ్గడం వేరు. కొంతమంది తెలియకుండానే బరువు తగ్గిపోతారు, ఎందుకో తెలీదు. ఆకలి సడన్ గా తగ్గిపోయింది అంటారు, అవి న్యాచురల్ సింటమ్స్. లేదా ఇన్ని రోజులు బాగానే ఉందమ్మా, ఇప్పుడు ఎందుకో ఆకలి వేయట్లేదు అంటారు. అది తెలుసుకోవాలన్నమాట. ఆకలి వేయకపోవడమే పెద్ద ప్రాబ్లం అండి. చాలా మంది తెలుసుకోవాల్సింది అదే. ఆకలి వేస్తోంది, డైజెషన్ సరిగ్గా ఉంది అంటే 90% ప్రాబ్లమ్ సాల్వ్. సో వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ యువర్ ఎపిటైట్ అండ్ డైజెషన్, సో ఏదో ఒక ప్రాబ్లం ఉందని అర్థం. అది ఫ్రీక్వెంట్ గా అవుతోంది, కాన్స్టిపేషన్, సరిగ్గా మోషన్ అవ్వట్లేదు, నాకు డైజెషన్ అవ్వట్లేదు, ఎనర్జీ ఉండట్లేదు, సో అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయి అంటే దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ గో అండ్ కన్సల్ట్. మీరు విటమిన్ డి గురించి చెప్పారు కదా, ఇండియాలో లేదు అన్నప్పుడు షాక్ అయ్యాను. ఎందుకంటే ఇది కోల్డ్ కంట్రీస్ కాబట్టి బేసిక్ గా గట్టిగా పట్టుకుంటే 2 నెలలే సమ్మర్ ఉంటది, మిగతా నెలంతా కోల్డ్ గానే ఉంటది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. నేను ప్రతి కొన్ని మంత్స్ కి వెళ్తూ ఉంటాను జనరల్ చెకప్ ఇక్కడ. సో వెళ్ళినప్పుడు నేను వింటర్ లో వెళ్ళానంటే మాత్రం ప్రతిసారి విటమిన్ డి సప్లిమెంట్ ఖచ్చితంగా ఇస్తారు, తీసుకోవాల్సిందే, ఇక్కడ మీకు సన్లైట్ రాదు కాబట్టి అని చెప్పి ప్రతి కొన్ని మంత్స్ కి వెళ్ళిన ప్రతిసారి విటమిన్ డి సప్లిమెంట్ ఇస్తూనే ఉంటాడు. అది గుర్తొచ్చింది మీరు చెప్పినప్పుడు. అక్కడ మీకు సన్లైట్ రాదు కాబట్టి, ఇక్కడ సన్ వచ్చినా మనం వెళ్ళట్లేదు కాబట్టి ఇస్తున్నారు. అవును, మీరు చెప్పినప్పుడు నాకు అదే షాకింగ్ అనిపించింది, ఇండియాలో కూడా విటమిన్ డి లేదు. చాలా మందికి అండి. ఇప్పుడు హెల్త్ చెక్స్ ఎవ్రీడే చేయించుకుని వస్తారు కదా మా దగ్గర క్లయింట్, ప్రతి 2 పేషెంట్లు ఒకళ్ళకు ఉంటుందండి విటమిన్ డి డెఫిషియన్. నేను వాళ్ళకి ఎవరైనా అన్ని నార్మల్ ఉన్నాయంటే, సార్ నేను చాలా రోజులు అయింది ఒకళ్ళకి నార్మల్ చూసాను అని చెప్తున్నాను వాళ్ళని. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. సో వెరీ రేర్ ఇట్ హాస్ బికమ్. ఫ్రూట్స్ జ్యూస్ గా తింటే బెస్ట్ అంటారా, డైరెక్ట్ గా తింటేనే బెస్ట్ అంటారా? ఇది నేను చాలా మందిని గమనించాను. ఏం చేస్తారంటే పొమోగ్రానైట్ ఇవన్నీ జ్యూస్ తీసి ఆ పిప్పు మొత్తం బయటను పడిసి జస్ట్ షుగర్ తాగుతారు, అదే జస్ట్ జ్యూస్ తాగుతారు అంతే. జ్యూస్ బెస్టా లేదంటే ఇది బెస్టా, ఒక క్లారిటీ ఇస్తే. ఫ్రూట్ లాగా తినడమే బెస్ట్ అండి. ఎందుకు అంటే న్యాచురల్ గా దొరికి మనకి 100% న్యూట్రియన్స్ వచ్చే ఫుడ్ ఒక్క ఫ్రూటే అండి. మిగతా వాటిని ప్రాసెస్ చేయాలి. ధాన్యాలు తీసుకోండి, పప్పులు తీసుకోండి, డైరెక్ట్ గా పొలంలో పండిన తినేలేం కదండి. దాన్ని ప్రాసెస్ చేసి రైస్ మిల్ అలానే తినగలం. అలానే వెజిటబుల్స్ అయినా కొన్ని తినగలుగుతామేమో, కానీ డైరెక్ట్ గా కోసుకుని తినలేం. ఫ్రూట్ ఒక్కటి డైరెక్ట్ గా కోసుకుని కడిగి తినేయచ్చండి. సో మనకి 100% న్యూట్రిషన్ వస్తుంది ఫ్రూట్ ని ఫ్రూట్ లాగా తీసుకుంటే. అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రూట్ లాగా తింటే ఫైబర్, ఆ ఫైబర్ గట్ మైక్రోబయాటా కానీ, మన డైజెషన్ సిస్టమ్ కి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా ఫైబర్ అనేది చాలా ఉపయోగము అండ్ అవసరము. ఇప్పుడు మన రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మనం ఫైబర్ చాలా తక్కువ తింటున్నాం. దానివల్ల ఫైబర్ కూడా సప్లిమెంట్స్ వాడుతున్నారండి చాలా మంది. అది నీళ్ళలో కలుపుకొని తాగమని డాక్టర్లు ఇస్తున్నారు, ఎందుకంటే న్యాచురల్ గా మనం తీసుకోవట్లేదు కాబట్టి.
సో న్యాచురల్ గా ఫ్రూట్ తింటే సరిపోతుంది. ఇసక్బోల్ అని సీలం చాలా ఇస్తున్నారు. యూఆర్ డ్రింకింగ్ ఇట్. దాని బదులు న్యాచురల్ గా ఫ్రూట్స్ తినండి, నమిలి తినండి. చాలా మంది అంటారు జ్యూస్ చేసుకుని తాగొచ్చు కదా అంటే, నేను సింపుల్ గా చెప్తానండి, పళ్ళు ఉండే వరకు తినండి, పళ్ళు ఊడిపోయాక జ్యూస్ చేసుకోండి. లేదు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అప్పుడు మేము చెప్తాం తప్ప, మన లోపల ఇన్సిజర్స్ అని ఉంటాయండి ఆల్రెడీ, అవి ఆల్రెడీ మిక్సీ పడతాయి, సో ఈట్ దెమ్ అని చెప్తూ ఉంటాను. అండ్ మీరు ఇందాక అడిగినట్టు జ్యూస్ చేసుకోవడం ఎందుకు వద్దు అంటానంటే, ఎనీథింగ్ ప్రాసెస్ చేయండి. మిక్సీ ప్రాసెస్ చేసేది ప్రాసెసింగ్ చేయకుండా తీసుకుంటే వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో నమిలి తినగలిగితే యూ విల్ గెట్ 100% బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద ఫ్రూట్స్. జ్యూసెస్ ఎప్పుడు తాగాలి అంటే, ఎట్ ఆల్ బయటికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ తో తాగాలి, కూల్ డ్రింక్ జ్యూస్ అంటే అప్పుడు జ్యూస్ తాగండి. ఇంకొకటి ఈ ప్యాక్డ్ ఆరెంజ్ జ్యూసెస్ గట్టా మంచివి కాదు కదా మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఒక ఐడియా ఉంది మంచిది కాదని. మీరు మంచిదో కాదో చెప్పండి. ట్రిపుల్‌కి వెళ్ళినప్పుడు చాలా హోటల్స్ బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడ్ చేస్తాయి. సో వెళ్ళిన వెంటనే ఆరెంజ్ జ్యూస్ ఒకటి పెడతారు. అందులో బేసిక్‌గా ఆరెంజ్ లోపల మోస్ట్‌లీ అయితే పల్ప్ గట్టా ఏమి ఉండదు. జస్ట్ ఇందాక మనం చెప్పినట్టు ఫుల్‌గా స్ట్రెయిన్ చేసి షుగర్ వాటర్ పెట్టినట్టే అది. సో పెడతారన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ, నేను తాగను, మా ఫ్రెండ్స్ తాగుతారు. మా ఫ్రెండ్స్ అది తాగొచ్చు కదా, అది మంచిదే కదా, ఆరెంజ్ జ్యూస్ కదా అంటారు. సో ఇవి ఈ ప్యాక్డ్ ఆరెంజ్ జ్యూసెస్ ఇవన్నీ ఎంతవరకు మంచివి? ఎనీ ఫ్రూట్ జ్యూస్ ప్యాక్డ్ ఫుడ్ లో ఎప్పుడు చూసినా సార్ నేమ్ వదిలేసేయండి. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టేక్ నేమ్స్ ఆర్ నాట్. న్యాచురల్ అవ్వచ్చు, రియల్ అవ్వచ్చు. ద నేమ్ డజంట్ ఇండికేట్ దట్ అందులో న్యాచురల్ ఉంది, అది రియల్ ఉంది అనేసి. మనము లేబుల్స్ చదవడం అలవాటు లేదండి మనకి. ఏ ఫుడ్ తిన్నా ఓపెన్ చేసుకుని తినేస్తాం కలర్ఫుల్ గా ఉంది అంటే, వెనకాల లేబుల్ చదవమండి. వెస్ట్రన్ కంట్రీస్ లో హావ్ సీన్ మెనీ ఆఫ్ దెమ్ రీడ్ ద లేబుల్స్. మేబీ వాళ్ళు ఫాలో అవుతారో లేదో తర్వాత విషయం, బట్ దే రీడ్. యూ విల్ అండర్స్టాండ్. అసలు అందులో ఎందులో చిన్న పిల్లలకి కూడా నేర్పిస్తారండి అక్కడ చదవమని. వాళ్ళకి ఫుడ్ ఎలర్జీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో కానీ, బట్ స్టిల్ అది చాలా మంచి అలవాటు. ఇప్పుడు మీరు అన్న ఏ ఆరెంజ్ జ్యూసో ఫ్రూట్ జ్యూసో ఒక చిన్న యాక్టివిటీ చేయండి. ఇప్పటి నుంచి మీరు ఎవరు వెళ్ళినా ఒక ఆరెంజ్ జ్యూస్, ఒక టెట్రాప్యాక్ ఏదైనా తీసినా వెనక్కి తిప్పి ఎంత పర్సెంట్ ఆఫ్ జ్యూస్ ఉందో చూడరా అండి. సో అందులో 200 ml లో హార్డ్లీ 15% విల్ బి ఒరిజినల్ పల్ప్. 15% ఆర్ 10%. రెస్ట్ ఆల్ ఈస్ ఫ్లేవర్డ్. రియల్ పేర్లు తప్ప అది ఏమీ లేదు. ఐ హావ్ ఈవెన్ గాన్ త్రూ మొన్న ఈవెన్ మార్కెట్ లోకి వీ డూ ద సర్వేస్ అన్నమాట. మా ట్రైనీస్ ఉంటేప్పుడు కొత్తగా మార్కెట్ లో ఏమేమి వస్తున్నాయో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మాకు తెలిస్తేనే కదా చెప్పగలుగుతాము అని. సో కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చిందనమాట. అలోవెరా ఇస్ వెరీ ట్రెండీ కదండి, చాలా మంచిది జ్యూస్ తాగితే అవన్నీ అని. సో కొత్త మార్కెట్ లో అలోవెరా విత్ ఫ్రూట్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. అలో అండ్ ఫ్రూట్ అన్నమాట. దే హావ్ మేడ్ ఇట్ వెరీ కలర్ఫుల్. సో బెనిఫిట్ ఆఫ్ అలోవెరా విత్ ఫ్రూట్ దట్ ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా బెనిఫిట్ చేస్తుంది అని వచ్చింది. సో వెన్ ఐ రీసెర్చ్ ఇట్, దానిలో చదివితే సార్ 100 ml to 150 ml లో 4 teaspoons ఆఫ్ షుగర్ యాడెడ్ ఉంది. సో దట్స్ అబ్సల్యూట్లీ ఏమీ ఉపయోగం లేదు. సో ద ఫ్రూట్ పల్ప్ వాజ్ హార్డ్లీ నాట్ ఈవెన్ 10%. సో దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో యూజ్ ఆఫ్ ఇట్. సో దానికి మనం చేయాలి అంటే స్టార్ట్ రీడింగ్ లేబుల్ అండి. సో అలా. సో అది సింపుల్ గా మీకు మీరు చెక్ చేసుకుంటే ఒక 2-3 సార్లు చూస్తే ప్రతి ఒక్కటి మనకు అర్థమైపోతుంది. సో అవి హెల్దీ కాదు అని. ఈ మధ్యలో FSSAI చాలా దీని మీద జరుగుతోందండి. మీకు తెలిసే ఉంటుంది, బోర్నవీటా కూడా హెల్త్ డ్రింక్స్ నుంచి తీసేశారు. సో ఎందుకంటే అందులో యాడెడ్ షుగర్స్ ఉందండి. సో అందులో మనకు యాడ్ చూపించినప్పుడు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, పొడుగు పెరిగిపోయారు, అంటే చాలా అట్రాక్టివ్ గా చూసాము మనం. కానీ అందులో ఏముంది అని వీ హావ్ నెవర్ చెక్డ్. సో వెనకాల ఇంగ్రీడియంట్స్ చూస్తే షుగర్ చాలా ఎక్కువ ఉంది, విచ్ వాజ్ నాట్ రిక్వైర్డ్. అది హెల్త్ డ్రింక్ అవ్వదు నీకు షుగరే ఉంటే, లోడెడ్ షుగర్ ఉంటే. సో సమ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకపోవడం వల్ల. సో ఆ లేబుల్స్ చూడడం అలవాటు చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళకి, చిన్నపిల్లల దగ్గర నుంచి అలవాటు చేస్తే మనకు అసలు అందులో ఏముంది, ఏం తింటున్నాము అని తెలుస్తుంది. ఈ 0 క్యాలరీ డ్రింక్స్ ఆర్ లేదంటే 0 షుగర్ డ్రింక్స్ గాని, నార్మల్ డ్రింక్స్ తో పోలిస్తే కొంచెం బెటరా ఇదేమైనా? లేదంటే 2 ఒకటేనా? నథింగ్ డిఫరెన్స్ అండి. బట్ ద క్వాంటిటీ ఆఫ్ క్యాలరీస్ ఉండవు నీకు. బట్ ఓన్లీ క్యాలరీస్, షుగర్ నుంచి క్యాలరీస్ ఉండట్లేదు తప్ప ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అండ్ కెఫెయిన్ ఇన్ సమ్ ఫుడ్స్ దట్ ఈస్ యాక్చువల్లీ కాజింగ్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందండి. లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ కూడా. ఆర్టిఫిషియల్ స్వీటర్స్ వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయా? ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎన్హాన్సర్స్ కూడా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనట్లేదండి,
ఆ టేస్ట్ రావడానికి మీకు ఫుడ్ ఎన్హాన్సర్స్ యాడ్ చేయాలి కదా. సో దేర్ ఆర్ ఎమల్సిఫైయర్స్, ఫుడ్ ఎన్హాన్సర్స్, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తేనే యూ విల్ గెట్ దట్ న్యాచురల్ ఫ్లేవర్. క్యాలరీస్ లేకుండా ఆ ఫ్లేవర్ కూడా మిస్ అవ్వకూడదు, నీకు ఆ టేస్ట్ కూడా యూ షుడ్ ఫీల్. సో దానివల్ల దే ఆర్ డూయింగ్ మచ్ ఆల్టరేషన్స్ ఇన్ ఫుడ్. ఎమల్సిఫైయర్స్ అవ్వచ్చు, ఎన్హాన్సర్స్ అవ్వచ్చు, అవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల దట్ ఈస్ ఆల్సో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కంపెనీస్ ఆల్టర్నేటివ్స్ తో రావాలి కాబట్టి వచ్చాయి అనుకుంటా. మరి ఎక్కువ ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి కనుక. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ పెప్సీ మ్యాక్స్ అని చెప్పి 0 షుగర్ డ్రింక్ ఉంటుంది పెప్సీది. మన దగ్గర లేదు. మొన్న వచ్చినప్పుడు నేను రీసెంట్ గా వచ్చినప్పుడు చూసాను, మన దగ్గర లేదు పెప్సీ మ్యాక్స్, ఓన్లీ పెప్సీయే ఉంటది. ఈవెన్ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. 0 షుగర్ ది కూడా ఆ న్యాచురల్ స్వీట్నర్ ఎలా వస్తుందండి? ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేస్తున్నందుకే కదా. సో నీకు న్యాచురల్ టేస్ట్ వస్తోంది అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కూడా క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నట్టు అర్థం. కొంతమంది చీట్ డే అని పెట్టుకొని మిగతా రోజులంతా స్ట్రిక్ట్ గా ఒక సర్టెన్ క్యాలరీస్ లో తిని ఈ చీట్ డే రోజు నచ్చినట్టు తింటారు. కొంతమంది చీట్ డే కాకుండా ప్రతి ఇదే క్యాలరీస్ ని వీక్ అంతా డివైడ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్ ని ఆ క్యాలరీ లిమిట్ లో తింటూ ఉంటారు. సో ఏది బెస్ట్ అంటారు? సో ఈ చీట్ డే అయితే నేను ఏం విన్నానంటే, ఆఫ్ కోర్స్ మనం ఏది తినాలనుకుంటే అది తిన్నాం కూడా వాడతాం. ఇంకొకటి మన మెటబాలిక్ యాక్టివిటీ అన్నది పెరుగుతది. సో మిగతా రోజులని మనం క్యాలరీస్ చాలా తక్కువ తింటాం కదా. సో దానికి అలవాటు పడిపోకుండా చీట్ డే రోజు బాడీ పెంచుతదని చెప్పి కూడా అంటారు. సో మీరు ఏది బెస్ట్ అంటారు? చీట్ డే అనేది మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మొత్తం హెల్దీ ఈటింగ్ గా వాళ్ళు తింటూ చాలా హెల్దీగా తిని నచ్చిన పదార్థాలు ఏవైతే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయో అంత మంచివి కాదో హెల్త్ కి అవి తినడానికి మనం పెట్టుకున్నది చీట్ డే. అంటే రోజు కంట్రోల్, అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ మోటివేషన్ అండి. మనకి మనం పెట్టుకున్నది ఏంటి అంటే రోజు హెల్దీగా తినాలి, నాకు నచ్చినవి ఎప్పుడప్పుడు తినాలి కదా. సో దానికి మనం పెట్టుకున్న వర్డే చీట్ డే. ఒక రోజు చీట్ డే లాగా పెట్టుకుంటే ఆ మోటివేషన్ కొద్ది నేను ఆ 6వ రోజు నేను తింటాను అని చెప్పి ఈ 5 days వాళ్ళు హెల్దీగా తింటున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ చీట్ డే ఎందుకు స్టార్ట్ అయింది అంటే. సో మెటబాలిజం కి అయితే ఏం చేంజ్ ఉండదండి. చీట్ డే లో హై క్యాలరీస్ తినడం వల్ల ఏమీ డిఫరెన్స్ ఉండదు రీసెర్చ్ పరంగా ఆర్ సైన్స్ పరంగా. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెల్దీగా 80% తిన్నప్పుడు మన టేస్ట్ చేంజ్ కోసం, మన తృప్తి కోసం సమ్ టైమ్స్ మనకి నచ్చినవి తినడానికి తినచ్చు. బట్ పోర్షన్ కంట్రోల్, ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవాలండి. 80-20 రూల్ ఇందాక చెప్పినట్టు ఆ 20% కెన్ బి యువర్ చీట్ మీల్, బట్ దట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అనమాట. ఇప్పుడు స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్, క్యాలరీ రిస్ట్రిక్టెడ్ పీపుల్ ఉన్నప్పుడు, ఒబేస్ అవ్వచ్చు, మార్బిడ్ ఒబేస్, వాళ్ళ హెల్త్ కండిషన్ కి ఉన్నప్పుడు మేము వాళ్ళకి చెప్తాము టు మోటివేట్ దెమ్. ఓకే, నువ్వు ఇది ఫాలో అయ్యిరా, నీకు రిజల్ట్ కనిపిస్తే యూ కెన్ హ్యావ్ యువర్ ఫేవరెట్ వన్ అనేసి, సో దట్ యూ విల్ బి మోటివేటెడ్ అనేసి. అలా తప్ప ఐ డోంట్ థింక్ సో దే వుడ్ బి స్పెసిఫిక్ అడ్వాంటేజ్ అయితే ఏముండదండి. సో మనం బేసిక్ గా రైస్ ఎక్కువ తింటాం, కర్రీ తక్కువ తింటాం. ఇది రివర్స్ లో చేయాలనుకుంటా ఇది. అబ్సల్యూట్లీ అండి. మన బేసిసే కార్బోహైడ్రేట్ ఉంటుంది మన మీల్ ఎప్పుడైనా కూడా. సో కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తగ్గించి ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల ఫైబర్ ఒకటి ఉంటుంది, సెటైటీ ఇంక్రీజ్ అవుతుందండి, పొట్ట నిండుతుంది. కార్బోహైడ్రేట్ వల్ల ఎక్కువ తినేస్తాము, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ తప్ప నీకు ఇంకా వేరే బెనిఫిట్స్ అడిషనల్ గా రావు. ఎందుకంటే మనం తినేది రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎక్కువ వైట్ రైస్ అయితే తింటున్నాము ఆర్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ తింటున్నాము. సో అందుకని రైస్ క్వాంటిటీ ఫిక్స్డ్ పెట్టుకోవాలి. నేను ట్రెడిషనల్ సౌత్ ఇండియన్స్ కి అయితే ఒక చిన్న సలహా ఇస్తాను ఏంటంటే మనం వడ్డించుకునే విధానం అండి. సో మనం పప్పులోకి ఒకసారి అన్నము, కూరలోకి ఒకసారి అన్నం, పచ్చడిలోకి ఒకసారి అన్నం, పెరుగులో అలా వడ్డించుకుంటారు. సో రైస్ క్వాంటిటీ ఎవ్రీడే చేంజ్ అవుతుందండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కర్రీ, పప్పు ఆర్ నచ్చిన పచ్చడి. సో అది చేంజ్ అవడం వల్ల ఫిక్స్డ్ క్వాంటిటీ కార్బోహైడ్రేట్ లేదు వాళ్ళది. అండ్ మెజారిటీ 60% కార్బోహైడ్రేట్ మన డైట్ లో. సింపుల్ గా మేము ఒకటి క్రియేట్ చేసాము ఏంటంటే, ఒక ప్లేట్ లో మనం తినేటప్పుడు 4 భాగాలు చేసుకుని ఒక ట్రయాంగిల్ లో రైస్ తింటారా, రోటీ తింటారా మన ఇష్టం. ఒక కార్బోహైడ్రేట్ షుడ్ బి ఇన్ 1 ట్రయాంగిల్. ఇంకొక ట్రయాంగిల్ లో యూ షుడ్ హ్యావ్ యువర్ ప్రోటీన్, దాల్, కర్డ్ ఆర్ యువర్ దహి ఆర్ యువర్ నాన్ వెజిటేరియన్. హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి యువర్ వెజిటబుల్, ఐదర్ కుక్డ్, రా, స్టీమ్డ్, మీ ఇష్టం. అలా తినాలి యాక్చువల్ గా ఒక ప్లేట్ మీల్ అంటే. ఫుడ్ ఫాస్ట్ గా తింటే బెస్టా, స్లోగా తింటే బెస్టా, లేదంటే ఏదైనా ఉందా? ఆల్వేస్ స్లోగా తింటేనే బెస్ట్ అండి. మింగేయకూడదు, నమలాలి. డైజెషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన సలైవా ఉంటుందండి, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి,
మనం నమలడం వల్ల అవి బోలస్ లాగా ఫామ్ అయ్యి కైమ్ లాగా ఫామ్ అయ్యి కిందకి వెళ్తుంది, ఒక బాల్ లాగా. సో అది డైజెషన్ అయ్యి వెళ్తే స్టమక్ లో అది స్టోర్ అయ్యి యాసిడ్ ఏదైతే ఉంటుందో అది దాని కాంబినేషన్ అయ్యి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. మనం మింగేస్తాము, కొంతమంది తినేస్తారండి హడావిడిగా ఫాస్ట్ గా మింగేస్తారు. మింగేయడం వల్ల టైం లేదోనో ఏదో. అండ్ ఇనీషియల్ గా స్టేజెస్ నేను కూడా ఫాస్ట్ గా తినేసేదాన్ని అండి, 2 minutes అయిపోయేది నా ఫుడ్. తర్వాత నేను కూడా ఇంటెన్షనల్ గా నా టీమ్ మెంబర్స్ కి చెప్పేదాన్ని, నేను స్లోగా తినాలి, ఎన్ష్యూర్ మీ అనేసి. ఎందుకంటే అలవాటు అయిపోవడం వల్ల మన బిజీ షెడ్యూల్ అలా అవుతుంది. దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్ అండి. చిన్న విషయాలు, బట్ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ కి మూల కారణం అదే. మెజారిటీ డైజెషన్ షుడ్ స్టార్ట్ ఇన్ యువర్ మౌత్. నమిలితే ఆ సలైవా ఎంజైమ్స్ అనేవి కరెక్ట్ గా మిక్సప్ అయ్యి ఇట్ గోస్ యాజ్ అ బోలస్ ఇన్ టు యువర్ స్టమక్. దానివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక అలవాటు అయింది ఏంటంటే, ఫ్రెంచ్ కల్చర్ ప్రకారం లంచ్ బ్రేక్స్ అన్నవి చాలా లాంగ్ ఉంటాయి. కొన్ని కంపెనీలు అయితే 2 అవర్స్. బేసిక్‌గా అయితే యావరేజ్ అయితే 1½ అవర్ ఉంటది. సో, నా లంచ్ బ్రేక్ అయితే 12:30-2. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్లోగా తినడం అనేది అలవాటయింది. ఇండియాలో ఉన్నప్పుడైతే ఫాస్ట్‌గా తినేసి ఆడుకోవడం సంథింగ్, ఫ్రెండ్స్‌తో తిరగడం సంథింగ్ ఏదో ఉండేది. ఇక్కడ వీళ్ళతో పాటు కూర్చొని చాలా స్లోగా తింటాను. ఇంకా 1½ అవర్ ఉందంటే మరి స్లోగా తినాల్సిందే. ఏం చేస్తాం 1½ అవర్. సో, కూర్చొని వాళ్ళతో పాటు ఇక నేనైనా కనీసం నాకు అలవాటయిపోయి ఒక 30 మినిట్స్‌లో తినేస్తాను గానీ, వీళ్ళైతే గంట పావు కూర్చొని అలా మెల్లిగా తింటూ ఉంటారు. తినేది సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు నేను మా కొలీగ్‌తో కూర్చుంటాను. వాడు నేను తినేది సేమ్ క్వాంటిటీ. వాడు మాత్రం గంట తింటాడు. నేను అరగంటలో తినేసి కూర్చొని చూస్తూ ఉంటాను నేను. వి కాల్ ఇట్ యాజ్ మైండ్ఫుల్ ఈటింగ్ అండి. మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. అంటే ఎంజాయ్ ద ఫ్లేవర్స్ ఆఫ్ యువర్ ఫుడ్. అంటే సెన్సర్స్ లాగా కూడా వర్క్ చేస్తాయండి. చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ అరోమా, ఆ టేస్ట్, ఆ నమిలి ఎంజాయ్ ద ఫుడ్. అంటే దాన్ని ఎంజాయ్ చేసి ఆ సెన్స్ ని తీసుకుని మైండ్ఫుల్ గా తింటాం. అంటే నమిలి తిని చూసి తింటే నువ్వు ఎంత తింటున్నావు, ఏమి తింటున్నావు మనకు అర్థమవుతుందండి. బాడీ న్యాచురల్ గా తీసుకుంటుంది. సో మనము టీవీ చూస్తూ తినడము లేదా ఫాస్ట్ గా తినేయడం వల్ల మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో కూడా మనము రికలెక్ట్ చేసుకోం. సో అబ్జర్వ్ చేసి తినడమే మైండ్ఫుల్ ఈటింగ్. మైండ్ఫుల్ ఈటింగ్ అనేది క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు. అంటే ఇప్పుడు తినేటప్పుడు ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తినకుండా ఫోన్ వాడుతూ తినడం, లేదంటే టీవీ చూడడం తినడం ఇవన్నీ అంటారా? అవన్నీ డిస్ట్రాక్షన్స్ అన్నమాట. సో ఈవెన్ అది పిల్లలకి చాలా అలవాటు అయిపోయిందండి. సో అది చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద ఫుడ్ వాట్ యు ఆర్ ఈటింగ్. నువ్వు ఏం తింటున్నావో ప్లేట్‌లో చూసి తిను. సో ఎంజాయ్ ద ఫ్లేవర్, కలర్స్, టెక్స్చర్. నమిలి తినడం, దిస్ ఆల్ మైండ్ఫుల్ ఈటింగ్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ స్ట్రెస్ కి, హెల్త్ కి. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ అండి. ఈరోజు బయటికే వెళ్ళాననుకోండి, బయటనే తినాలి ఈరోజు. నేను బయటికెళ్ళినప్పుడు ఒక హెల్తీ ఈటింగ్ అన్నది ఈ చాయిస్ ఇస్ బెస్ట్ అని ఏమైనా అంటే మీరు ఒక అవగాహన ఉంటది కదా! సో, బయటికెళ్ళినప్పుడు వీటితో పోలిస్తే ఇది కొంచెం బెటర్ మీ హెల్త్‌కి. మీరు హెల్తీగా తినాలనుకుంటున్నప్పుడు బయట తిన్నప్పుడు అన్నవి ఏమైనా ఉన్నాయండి? ఎప్పుడైనా అండి నేను బయటికెళ్ళినప్పుడు అందరికి ఒకటి చెప్తాను ఏంటంటే, ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ ద పీపుల్, నాట్ ద ఫుడ్. ఫస్ట్ థింగ్. అంటే ఎవరితోటి వెళ్తున్నావో వాళ్ళ కంపెనీ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యలో బయటికెళ్ళి తినడం చాలా కామన్ అయిపోయింది. అంటే ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, వీకెండ్ అవ్వచ్చు, రీజన్ ఏదైనా అవ్వచ్చు. సో ఫ్రీక్వెన్సీ బయటికెళ్ళి తినడం రెగ్యులర్ గా మనం చేస్తున్నాం కాబట్టి ఆ కంపెనీని ఎంజాయ్ చేయండి. ఫుడ్ లో వెరైటీస్ అంటే మేక్ హెల్దియర్ చాయిసెస్ అంటాం. అంటే పోర్షన్స్ అండి. ఈ మధ్యలో జంబో సైజెస్ ఎక్కువైపోయాయి వెన్ యూ ఆర్ ఈటింగ్ ఇన్ ఎ ఫాస్ట్ అవుట్లెట్స్. ఐ విల్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సింపుల్ బర్గర్ కాస్ట్ యూ 200 రూపీస్ అండ్ బర్గర్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్ in combinations gives you 250 rupees. So 50 rupees కదా, I'll go with the combo pack. So but ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బర్గర్ తినాలనే వెళ్తున్నాము, బట్ కాంబో వస్తుంది కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్ అడిషనల్ వస్తుంది కదా, అండ్ వి షిఫ్ట్ టు దాట్. అది మనం అర్థం చేసుకోండి ఏంటి అంటే నీకు వచ్చేది ఓన్లీ బర్గర్ కాదు, యు ఆర్ టేకింగ్ ఈవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్. సో దట్ ఈస్ యాడింగ్ ఆన్ క్యాలరీస్. సో పోర్షన్స్ కంట్రోల్ చేసుకోండి, దట్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్. క్వాంటిటీ అంటే జంబో ప్యాక్స్ ఉంటుంది, మైన్యూట్ ఉంటుంది, మినిమం సైజెస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి కదండి. ఐ హావ్ సీన్ పాప్కార్న్ టబ్ వెన్ దే గో అవుట్ అండ్ ఈట్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్యామిలీ ప్యాక్ అండి. ఒక ఇద్దరు తినేస్తారు. సో దట్స్ లోడెడ్ విత్ క్యాలరీస్. ప్యాక్ తగ్గించుకోండి. సో క్వాంటిటీ తగ్గించుకోండి. ఎంజాయ్ యువర్ ఫ్లేవర్. పోర్షన్ కంట్రోల్ మన చేతిలో ఉంటుందండి. అది చేయొచ్చు.
రెండోది, ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్, అంటే నీకు నీ హెల్త్ నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటే హెల్దీ చాయిసెస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏ రెస్టారెంట్ వాడు కస్టమర్ కి సర్వీస్ చేయడానికి నో అనట్లేదండి. నువ్వు ఏది నీకేది ప్రిఫరెన్సెస్ ఉన్నాయో అలా ప్రిపేర్ చేసి కూడా ఇస్తారండి. యూ కెన్ మాడిఫై ఇట్, చేంజెస్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఆయిల్ తక్కువే చేస్తారు, నాకు ఆయిల్ లేకుండా చేస్తారు, నాకు ఏమంటారు డీప్ ఫ్రైడ్ కాకుండా జస్ట్ బాయిల్డ్ వెజిటబుల్స్, సాటెడ్ వెజిటబుల్స్ ఇవన్నీ చేస్తారు. అండ్ యూ హ్యావ్, ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ట్రెడిషనల్, మనం బయటికి వెళ్ళాక నాన్స్, కుల్చా, వెరైటీస్ ఆఫ్ బటర్ నాన్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో రోటీ వీట్ బేస్డ్ తీసుకోవచ్చు, మైదా బేస్డ్ తీసుకోవచ్చు. సో వన్ టైమ్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ వీట్ బేస్, వన్ టైమ్ గోయింగ్ ఫర్ ఎ మైదా బేస్డ్ ఉన్నప్పుడు విచ్ ఇస్ రిఫైన్డ్, ద అదర్ టైమ్ గో విత్ వీట్. సో అది చాయిస్ మనది. సో మేక్ హెల్దియర్ చాయిసెస్ అన్నమాట. వీట్ బేస్డ్ ఉన్నది, వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నవి చూస్ చేసుకోండి, బటర్ అవి కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి, సార్టెడ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి, సమ్ హెల్దీ సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి when you are going out and eating out. సో ఆ కస్టమైజేషన్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మీరు చెప్పారు బయటికి వెళ్ళినప్పుడు దే విల్ గివ్, నేను లాస్ట్ టైం కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు అండి హ్యావ్ సీన్ అలానే మనము వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటాం కదా. ఒక బెస్ట్ ఫ్రెండ్ యూరోపియన్ అనుకుంటాను, హీ వాజ్ ఈటింగ్ అలాంగ్ విత్ అస్, మేము కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు హిస్ ప్లేట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ అన్ని పెట్టుకుని హీ వాజ్ ఫస్ట్ ఈటింగ్ విత్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ తిన్నాక ఆటోమేటిక్ గా కడుపు నిండుతుంది, ద మెయిన్ కోర్స్ ఆటోమేటిక్ గా తక్కువ తింటారు. సో వాట్ వీ డూ ఇస్, వెరైటీ ఉంది కదా బుఫేలోని, విత్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ దోస్, దట్ ఈటింగ్ హ్యాబిట్స్ హ్యావ్ యాక్చువల్లీ వీ కెన్ కాన్సన్ట్రేట్ అండ్ చేంజ్ దోస్. అవును. ఇది మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ స్టార్టర్ తో స్టార్ట్ చేస్తారు. సో ఈ స్టార్టర్ ఏంటంటే మెయిన్ గా సలాడ్ ఉంటది మెయిన్ గా. అవును, సలాడ్ ఉంటది. అవును, సలాడ్ తో స్టార్ట్ చేస్తారు. సో మా కొలీగ్స్ లేదు సలాడ్ లేదన్న టైంలోని టమాటాలు తీసుకుంటారు, 2-3 టమాటాలు పెద్దవి తీసుకుంటారు, ఫుల్ కట్ చేసేస్తారు. అదే ఇంచుమించు ఒక చిన్న ప్లేట్ అంత వచ్చేస్తుంది టమాటాలే. సో ముందే టమాటాలు తినేస్తారు, టమాటాలు తినేసి అప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్తారు. మెయిన్ కోర్స్ కూడా ప్రాపర్ గా మీరు అన్నట్టు వెజిటేబుల్స్ ఉంటాయి ప్లేట్లోని, వెజిటేబుల్స్ ఉంటుంది, ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ ఉంటుంది, చికెనో ఫిష్ అని చెప్పి. అది కంప్లీట్ ఇక్కడ క్యాన్ ఫుడ్ ఎక్కువ తింటారు. సో బేసిక్ గా వీళ్ళకి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి క్యాన్ ఫుడ్ తీసుకుని అందులోని ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్ ట్యూనా తీసుకుని ట్యూనా పెట్టుకుంటారు, వెజిటేబుల్స్ బాయిల్డ్ వెజిటేబుల్స్ పెట్టుకుంటారు. సో అదే అనమాట మెయిన్ కోర్సు. సో డెజర్ట్కి వచ్చేటప్పటికి మీరు అన్నట్టు ప్రోబయోటిక్స్ లేదు, కర్డ్ తింటారు, లేదంటే అప్పుడప్పుడు డెజర్ట్ తింటారు. సో డిపెండ్స్ అది. సో అప్పుడప్పుడు వీళ్ళు తినే తిండి చూసి బాగా చాలా బాగా తింటున్నారు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం కారం ఉండదు, మసాలా ఉండదు, ఉప్పు ఉండదు, ఏం ఉండదు, ఇంచుమించు ఉడకబెట్టుకుని తిన్నట్టే తింటారు అన్నమాట. అబ్బో ఇదేం తింటారా బాబు అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ సలాడ్ కాన్సెప్ట్ మనకు అసలు లేదండి, చాలా తక్కువ మంది సలాడ్ తింటారు అసలు. సో వెజిటబుల్ సలాడ్ లాగా నీకు నచ్చకపోతే అట్లీస్ట్ బాయిల్డ్ వెజిటబుల్స్, కొంచెం సార్టెడ్ వెజిటబుల్స్ అయినా తినొచ్చు మనం. కానీ ఆ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్ ఇంక్రీజ్ అవుతుంది మనం తీసుకోవడం వల్ల. అది సో అది కనుక ఇంక్లూడ్ చేసినట్టయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చెప్పినట్టు వాళ్ళు వెజిటబుల్స్ బాగా తింటారు, అండ్ చాలా మటుకు వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ కూడా ఎడిక్వేట్ గా ఉంటుంది వాళ్ళది ఎవ్రీ మీల్ లో. మనం అసలు ఆ ప్రోటీన్ కూడా చాలా తక్కువ తింటాము. సో బయటికి వెళ్ళినప్పుడు హెల్దీ చాయిసెస్ చేసుకోవడము మన చేతుల్లో ఉంటుందండి. మనము చూసుకుంటే, కస్టమైజ్ గా చేసుకుంటే హెల్దీగా తినొచ్చు. పోర్షన్ కంట్రోల్, ఫ్రీక్వెన్సీ కస్టమైజ్డ్ వల్ల హెల్దీ చాయిసెస్ అవుతాయి. నేను బయటికి వెళ్ళినప్పుడు అయితే నాకు ఎందుకో ఎంతో కొంత మిగతా వాటితో పోలిస్తే సబ్వే కొంచెం ఎంతో కొంత హెల్దీ అనిపిస్తుంది మిగతా వాటితో పోలిస్తే. మీరేమంటారు? సబ్వే వితౌట్ సలాడ్ డ్రెస్సింగ్స్. వితౌట్ సలాడ్ డ్రెస్సింగ్ కాదు, ఒక్కొక్క సలాడ్ డ్రెస్సింగ్స్ ఉన్నాయి కదండి. వెన్ ఐ బీన్ ఫస్ట్ యుఎస్ కి వెళ్ళినప్పుడు నేను కూడా, నాకు చాలా నచ్చింది సబ్వేలో ఆ సలాడ్ డ్రెస్సింగ్స్ అవన్నీ వేసుకుంటే. ఫస్ట్ టైం ఐ వాజ్ ఎక్స్పోజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years బ్యాక్. సో అవి తిని ఐ ఎంజాయ్డ్, ఐఎమ్ ఈటింగ్ హెల్దీ అనుకున్నాను. వెన్స్ ఐ వెంట్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ సలాడ్ డ్రెస్సింగ్స్, ఇట్ వాజ్ లైక్ నాకు ఐ ఓపెనర్ అనమాట. సో అందులో ఫ్యాట్, క్యాలరీస్, సలాడ్ డ్రెస్సింగ్స్ అన్ని దే ఆర్ లోడెడ్ విత్ ఫ్యాట్ అండ్ క్యాలరీస్ అండి. సో కంపారిటివ్లీ బెటర్ బికాస్ వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి. యూ కెన్ లోడ్ విత్ వెజిటబుల్స్, యూ కెన్ చూస్ ద టైప్ ఆఫ్ ద బ్రెడ్ ని చూస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ మల్టీగ్రెయిన్, ఓట్, హనీ ఓట్, అలా డిఫరెంట్ గా బ్రెడ్స్ చూస్ చేసుకోవచ్చు. బట్ సలాడ్ డ్రెస్సింగ్స్
కూడా హై ఫ్యాట్ అండి. సో దాన్ని కస్టమైజ్ చేసుకో, బట్ కంపారిటివ్లీ బెటర్ కంపేర్ టు ఆల్ ఈట్ అవుట్లెట్స్. కొంచెం వెజిటబుల్స్ అనే ఇంక్లూడ్ అవుతున్నాయి. వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి జనరల్గా? ఇట్స్ బికమ్ ఎ ఫ్యాషన్ నౌ. వెయిట్ లాస్ అవ్వాలి అని అందరూ అనుకోకర్లేదు. వెయిట్ లాస్ అంటే జనాలు ఏమనుకుంటారంటే ఓకే ఈ ఫుడ్ తింటే తగ్గిపోతాము. ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఎంతవరకు మంచిది మేడం ఈ ఎనర్జీ డ్రింక్స్? ఒకసారి వెనక్కి తిప్పి అందులో ఏముంది, మీకంత ఎనర్జీ ఎందుకు వస్తుందో ఒకసారి చూడండి. ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే ఫ్యాట్ అయిపోతాం అని చెప్పి చాలా మంది అంటారు. ఫ్యూ యాడ్స్ ఇట్ షో దట్ దాంతో పూరి వేసుకునే యు నాట్ బికమ్ ఫ్యాట్ అని. జిమ్ చేయొచ్చా? జిమ్ చేయడం మంచిదేనా? అందరికీ ఉన్న రాంగ్ మిస్కన్సెప్షన్, జిమ్ వెళ్ళాలి అంటే వాడు మజిల్ బిల్డ్ చేయడానికి. పూర్తిగా లీగల్ అయిన డ్రగ్ నీకు ఏంటో తెలుసా అని అడిగాడు. యాడెడ్ షుగర్స్, సింపుల్ షుగర్స్ అవన్నీ అడిక్షన్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, ఈ డిసీజ్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ అంటే రివర్సిబుల్ లో మేడం? టైప్ 1 కానీ టైప్ 2 కానీ? టైప్ 1 లైఫ్ లాంగ్, నాట్ ఈవెన్ దట్ రివర్సబుల్ అదేం లేదు. పొద్దున్నే లేచి వేడినీటిలోని నిమ్మకాయ పెట్టుకుని తాగుతారు లేదా I was just expecting this question. గ్రీన్ టీ అంటారు, ఎంతవరకు పనిచేస్తాయి? So I would suggest ఏంటంటే one food will not act as a magic. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో తప్పకుండా నచ్చుతుంది మీకు. నెక్స్ట్ వీడియోలో డయాబెటీస్ రాకుండా మనం ఏం చేయొచ్చు, వెయిట్ లాస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, 0 క్యాలరీ డ్రింక్స్ హెల్త్కి మంచివేనా, 50+ ఏజ్ ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చా, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.